నేను ఐఎమ్ వెల్కమింగ్ యూ ఆల్ టు దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ ఒక ప్రోగ్రామ్ పేరు వచ్చి ఇది నో యువర్ ప్రోడక్ట్స్ అనేది ఒక మంచి ఒక ఈవెంట్. ఇది మన ఇండస్ట్రీ కంపెనీ వాళ్ళు మీరందరూ ఎక్కువ ఇది ఆయోజనం చేశారు. ఇది ఒక మంచి కార్యక్రమము. సో అందరూ ఈ ఒక కార్యక్రమాన్ని మీరు దయచేసి వినండి. సో యూ ప్రాక్టీస్ దిస్ ఇన్ ద ఫీల్డ్ ఆల్సో. అందరికీ తెలుసు మన కంపెనీ దగ్గర ఇప్పుడు 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అద్భుతమైన ప్రోడక్ట్స్ 5 ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంది. సో మన కంపెనీ ప్రోడక్ట్స్ గురించి మీరు చూస్తే అన్ని ప్రోడక్ట్స్ వి కాల్ ఇట్ యాజ్ హోలిస్టిక్ ప్రోడక్ట్స్ అని మేము అది వి కాల్ ఇట్ యాజ్ హోలిస్టిక్ ప్రోడక్ట్స్ అంటే ఒక సంపూర్ణమైన ఒక పరిపూర్ణమైన ప్రోడక్ట్స్ అంటాం. మేము మీ తల నుంచి కాలు వరకు ఈ ఒక ప్రోడక్ట్ పని చేస్తుంది. సో దానికి మేము దీన్ని హోలిస్టిక్ ప్రోడక్ట్స్ ఒక సంపూర్ణమైన ఒక పరిపూర్ణమైన ప్రోడక్ట్స్ అంటాం యాక్చువల్లీ. సో గోయింగ్ అహెడ్ మై ఫ్రెండ్స్, నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మాట్లాడతాను. సో ఈ కాన్సెప్ట్ ఏమంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఈ ఒక కాలంలో మీరు చూస్తే మేము ఇమ్యూనిటీని ఒక రోగ నిరోధక శక్తి అందరికీ ఉండాలి. రోగ నిరోధక శక్తి ఉంటే మీ దగ్గర ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా రావు డెఫినెట్లీ. సో మీ బాడీకి ఒక ప్రొటెక్షన్ వస్తుంది, శరీరానికి ఒక ప్రొటెక్షన్ వస్తుంది. సో ఈ ఒక కోవిడ్-19 పీరియడ్ లో ఏమవుతుందంటే అందరికీ ఒక ఇమ్యూనిటీ ఒక రోగ నిరోధక శక్తి కావాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా లభిస్తుంది? ఇప్పుడు మీరు చూస్తే ఒక పాపులేషన్ లో మీరు చూస్తే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ 1.3 crores పాపులేషన్ ఉంది. ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 6 months అయింది ఈ ఒక కోవిడ్-19 సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యి. ఒకసారి కోవిడ్-19 సిచ్యువేషన్ పీక్కి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మలీ సహజంగా మన శరీరంలో ఒక రోగ నిరోధక శక్తి వస్తుంది. యాక్చువల్లీ ఆ రోగ నిరోధక శక్తి 2 విధాలు వస్తుంది. ఒకటి మీరు చూస్తే అది మెడిసిన్ నుంచి వ్యాక్సిన్ నుంచి వస్తుంది. రెండోది మీరు చూస్తే వెల్నెస్ ప్రోడక్ట్స్ ఇమ్యూనో బూస్టర్ ప్రోడక్ట్స్ అంటాం మేము. ఆ ఒక ఇమ్యూనో బూస్టర్ ప్రోడక్ట్స్ నుంచి మన శరీరానికి రోగ నిరోధక శక్తి వస్తుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ అస్ హర్డ్ ఇమ్యూనిటీ అంటాము. ఒకసారి మీకు ఆ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తే ఆటోమేటికలీ మీ శరీరానికి ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా నుంచి ఏమి ప్రమాదము ఉండదు ఫ్యూచర్ లో. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ అస్ హర్డ్ ఇమ్యూనిటీ. సో హర్డ్ ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? మొదటిది వ్యాక్సిన్ నుంచి వస్తుంది. రెండోది మీ ఇమ్యూన్ బూస్టింగ్ ప్రోడక్ట్స్ తో వస్తుంది. దట్ ఈస్ వై నేను ప్రతిరోజు ఫేస్బుక్ చేసే టైంలో కూడా ఇదే ఒక మాట చెప్తాను. మన ఇండస్ వివా ప్రోడక్ట్స్ గురించి నేను చెప్తే అన్ని ఇండస్ వివా ప్రోడక్ట్స్ కూడా ఇది ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్స్ అని మేము చెప్తాం. యాక్చువల్లీ అంటే ప్రాబబ్లీ ఐ కాఫీ అనేది ఒక షుగర్ ని కంట్రోల్ చేసే ప్రోడక్ట్, అది అందరికీ తెలుసు. బట్ అలాంగ్ విత్ దట్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. మీ బాడీకి మీ శరీరానికి ఒక రోగ నిరోధక శక్తి కూడా లభిస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇదే పని చేస్తుంది. సో దట్ ఈస్ వై అవర్ ప్రోడక్ట్స్ ఆర్ కాల్డ్ అస్ ఇమ్యూన్ బూస్టింగ్ ప్రోడక్ట్స్ అని ఒక పేరు ఉంది. యాక్చువల్లీ ఇది అందరికీ తెలియాలి. సో ఇదే మీరు ఇంకొకరు కూడా ఇది చెప్పాలి. మీరు మన ప్రోడక్ట్స్ అంటే ఒక డయాబెటీస్ ఒక మధుమేహానికి మాత్రమే ఒక ప్రోడక్ట్ కాదు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఒక హోలిస్టిక్ ప్రోడక్ట్, ఒక సంపూర్ణమైన ప్రోడక్ట్, ఒక పరిపూర్ణమైన ప్రోడక్ట్ లాగా ఇది మన శరీరంలో పనిచేస్తుంది. సో దానికే ఇది ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్ ప్రోడక్ట్ అంటాము. సో ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్ అందరికీ ఇది. సో యూ నో దిస్. సో గోయింగ్ అహెడ్ మై ఫ్రెండ్స్, ఈ ఒక స్లైడ్ లో మీరు చూడండి. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. ఏమవుతుందంటే మన ఒక పాపులేషన్ లో ఎస్పెషలీ ఒక కోవిడ్-19 సిచ్యువేషన్ మీరు చూడండి. చిన్న వయసు ఎస్పెషలీ దిస్ అడల్ట్స్, నాట్ ఓల్డ్ అడల్ట్స్, నాట్ ఓల్డ్ పీపుల్, యంగర్ పీపుల్ లో మీరు చూస్తే ఈ ఒక పాపులేషన్ లో మీరు చూస్తే ఇమ్యూనిటీ బాగుంటుంది. యాక్చువల్లీ మన ఒంట్లో ఇమ్యూనిటీ బాగా లేదంటే మీకు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ప్రాబబ్లీ ఓల్డ్ ఏజ్ లో మీరు చూస్తే అంత ఆ ఒక రోగ నిరోధక శక్తి ఉండదు యాక్చువల్లీ ఓల్డ్ ఏజ్ లో. దానికే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఈ ఒక కోవిడ్-19 నుంచి చాలా ప్రమాదం అవుతుంది. ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి మాత్రమే ఇది చాలా ఎక్కువ ప్రమాదం అవుతుంది. బట్ యంగ్ ఏజ్ పీపుల్ కి ఈ ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ ఈ ఒక రోజులో మీరు చూస్తే కోవిడ్-19 ఈ ఒక కాలంలో మీరు చూస్తే ఈవెన్ యంగ్ పీపుల్ కూడా మీకు ఆ ఒక ఇమ్యూనిటీ లేదు, ఆ ఒక రోగ ప్రతిరోధక శక్తి లేదు. దానికి ఏమవుతుందంటే మన ఇండస్ వివా ప్రోడక్ట్స్ వెల్నెస్ బూస్టర్స్, దీస్ ఆర్ ఆల్ ఇమ్యూన్ బూస్టర్స్ ప్రోడక్ట్స్ అంటారు. ఈ ఒక ఇమ్యూన్ బూస్టర్ ప్రోడక్ట్స్ మీరు ప్రతిరోజు వాడితే ఆటోమేటికలీ యంగ్ ఏజ్ లో కూడా మీకు ఆ ఒక ఇమ్యూనిటీ రోగ ప్రతిరోధ శక్తి వచ్చేస్తుంది మీకు. సో
సో దానికే మీరు ప్రతిరోజు మన అన్ని ఇండస్ట్రీవా ప్రోడక్ట్స్ వాడాలి. ఇది ఒక స్టాండింగ్ స్టేట్మెంట్ నేను ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ నెక్స్ట్ స్లైడ్ మీరు చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెల్నెస్ ఇస్ యువర్ బర్త్ రైట్ అండ్ యూషల్ హ్యాబిట్. అందరికీ ఆ ఒక్క వెల్నెస్ అనేది కావాలి. సో ఈ ఒక బుట్ట మీరు చూడండి, ఈ ఒక బుట్టకి మేము ఇండస్ట్రీవాది వెల్నెస్ బుట్ట అంటాం. ఓకే, ఒక కొత్త పేరు పెడదాం. ఈ ఒక పేరు వచ్చేసి ఇండస్ట్రీవా వెల్నెస్ బుట్ట. ఇట్ ఇస్ అ బాస్కెట్. సో ఈ ఒక బాస్కెట్ లో ఏముంది, అన్ని ప్రోడక్ట్స్ మీకు కనిపిస్తుంది కదా. సో ప్రతిరోజు ఒకరు కూడా ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ ది కస్టమర్స్ ప్రతి రోజుకి అన్ని ప్రోడక్ట్స్ మీరు వాడవచ్చు యాక్చువల్లీ. బికాస్ అన్ని ప్రోడక్ట్స్ వేరే వేరే రీజన్స్ ఉన్నాయి, వేరే వేరే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ అన్ని ప్రోడక్ట్స్ మీరు చూస్తే ఇమ్యూన్ బూస్టర్ ప్రోడక్ట్స్ అంటాం. ఎందుకు ఇమ్యూన్ బూస్టర్ ప్రోడక్ట్స్ అంటామంటే ఈ ఒక బుట్ట మీరు చూడండి, అల్టిమేట్లీ మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఒక ప్రోడక్ట్స్ మీరు వాడాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఇమ్యూన్ బూస్టింగ్ ప్రోడక్ట్స్. ప్రాబబ్లీ ఇది మీకు అర్థమైంది ఇప్పుడు. సో గోయింగ్ అహెడ్, వెల్నెస్ అంటే ఏంటి? ఒక ఆరోగ్యం, ఒక మంచి ఆరోగ్యం, ఒక మంచి స్వాస్థ్యం అంటే ఏంటి? సో ఈ ఒక 4 పాయింట్స్ అక్కడ ఉంది, మీరు చదవచ్చు. 1 in 5 అడల్ట్స్ అంటే ఒక 5 మందిలో ఒకరికి బీపీ ఉంటుంది. బట్ ఆ ఒక బీపీ వాళ్ళకి ఇంకా తెలీదు. మీరు 5 మెంబర్స్ మీటింగ్ లో ఉంటారు. ఆ 5 మెంబర్స్ లో 4 మంది నార్మల్ గా ఉంటారు. బట్ ఒకరికి బీపీ ఉండొచ్చు. బట్ వాడు టెస్ట్ చేయలేకపోతారు. బికాస్ టెస్ట్ చేస్తే ఒక భయం వచ్చేస్తుంది, బాడీలో ఒంట్లో ఒక భయం వచ్చేస్తుంది. నా ఎందుకు ఈ ఒక బీపీ టెస్ట్ చేయించాలి, ఒకసారి నా బీపీ ఏమైనా పెరిగితే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇవన్నీ భయం క్రియేట్ అవుతుంది మైండ్ లో. దానికే ఈ ఒక అస్త్రం మీ దగ్గర ఉంది ఇప్పుడు. ఈ అస్త్రం ఏంటంటే మీ ఒక మార్కెటింగ్ ప్రమోషన్ చేసే టైంలో ఇవన్నీ మీరు మీ కస్టమర్స్ దగ్గర చెప్పాలి. 5 మందిని ఒకరికి ఈ ఒక బీపీ ప్రాబ్లం డెఫినెట్లీ వస్తుంది. దానికే మీరు మన ఐపల్స్ ప్రతిరోజు వాడితే భవిష్యంలో డెఫినెట్లీ మీకు బీపీ లాంటి ఒక ప్రమాదమైన ఘోరమైన ఒక వ్యాధి మీకు డెఫినెట్లీ రాదు. ఈ ఒక మాట మీరు చెప్పాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as వెల్నెస్. వెల్నెస్ అంటే ఒక రోగం ఉంది, ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధికి ఒక మెడిసిన్ ఉంది, ఇంతే మాత్రమే కాదు. సో వెల్నెస్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్ బాడీ, మీ కంప్లీట్ ఒంట్లో, కంప్లీట్ శరీరానికి వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ ఆర్ రిక్వైర్డ్, దాన్ని మేము వెల్నెస్ ప్రోడక్ట్స్ అంటాము. సో రెండో స్టేట్మెంట్స్ మీరు చూడండి, 60% మందికి ఇది తెలీదు. ప్రాబబ్లీ వాళ్ళ ఒంటలో, వాళ్ళ శరీరంలో ఒక భయంకరమైన, ఒక ప్రమాదమైన ఒక వ్యాధి ఉంది అని అందరికీ ఇది తెలియదు యాక్చువల్లీ. ప్రాబబ్లీ క్యాన్సర్ కి ఒక కారణమే లేదు యాక్చువల్లీ. సో ఎనీబడి క్యాన్ గెట్ క్యాన్సర్. ఎవరికైనా ఆ క్యాన్సర్ ఒక ప్రమాదం, ఒక వ్యాధి రావచ్చు. సో 60% మందికి ఇది తెలియదు యాక్చువల్లీ. ఇది కూడా మీరు చెప్పాలి. వెల్నెస్ అంటే, వెల్నెస్ ప్రోడక్ట్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఒక 60% మందికి వెల్నెస్ ప్రోడక్ట్స్ మీరు ఇస్తే డెఫినెట్లీ ఆ క్యాన్సర్ లాగా ఒక వ్యాధి మీకు డెఫినెట్లీ భవిష్యంలో రాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as వెల్నెస్. థర్డ్ పాయింట్ మీరు చూడండి, 90% మందికి ప్రీ డయాబెటిస్ ఉంది అని వాళ్ళకే తెలియదు. అందరికీ ఇప్పుడు ఇండియాలో మీరు చూస్తే ఒక పాండమిక్ అనేది ఒక శబ్దం యూజ్ చేస్తా ఉన్నారు యాక్చువల్లీ. పాండమిక్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ అ వైరల్ డిసీజ్. COVID-19 అనేది ఒక పాండమిక్ వ్యాధి, ఒక పాండమిక్ రోగం. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు మీరు భవిష్యంలో చూస్తే ఈ ఒక మధుమేహం ఉంది కదా, డయాబెటిస్ ఉంది కదా, మన దేశంలో మీరు చూస్తే డయాబెటిస్ అనేది ఒక పాండమిక్ గా ఇది వస్తుంది భవిష్యంలో. మీరు చూడండి, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as a పాండమిక్. సో పాండమిక్ అంటే ఒక మహామారి. ఈ ఒక శబ్దం మీరు యూజ్ చేయొచ్చు యాక్చువల్లీ. సో లాస్ట్ పాయింట్ మీరు చూడండి, 90% మందికి ఇది తెలీదు, వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ భవిష్యంలో వస్తుంది అని. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఒకసారి మీకు ఏమైనా డయాబెటిస్ అఫెక్ట్ అవుతే ఒక 5 సంవత్సరాల్లో డెఫినెట్లీ మీకు కిడ్నీ అఫెక్ట్ అవుతుంది. దానికే మేము డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఐ కాఫీ ఇస్తాము, జొతలో ఐ పల్స్ కూడా ఇస్తాము. ఎందుకంటే ఐ కాఫీ అనేది షుగర్ కంట్రోల్ చేస్తుంది, ఐ పల్స్ అనేది కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా అది చూస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్. సో వెల్నెస్ అంటే ప్రాబ్లీ మీకు అర్థమైంది ఇప్పుడు. వెల్నెస్ అంటే ఒక ప్రోడక్ట్, ఒక వ్యాధి కాదు. వెల్నెస్ అంటే కంప్లీట్లీ ఒక హోలిస్టిక్ వెల్త్, ఒక సంపూర్ణమైన, ఒక పరిపూర్ణమైన ఆరోగ్యము మీకు లభిస్తే అది మాత్రమే వెల్నెస్. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. అందరికీ ఇదే అర్థమైంది అండి. ఓకే, గోయింగ్ అహెడ్ మై ఫ్రెండ్స్, ఒక వెల్నెస్ కి ఏమి స్కోప్ ఉంది యాక్చువల్.
మనము అందరూ వెల్నెస్ ప్రోడక్ట్ గురించి ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాము ఫీల్డ్ లో, ప్రతిరోజు విఓపి జరుగుతూ ఉంది, మీరందరూ మాట్లాడుతూ ఉన్నారు. బట్ వెల్నెస్ కి ఒక స్కోప్ ఉంటుంది. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ వెల్నెస్? ఎక్కడ మీరు వెల్నెస్ ప్రోడక్ట్స్ ని ఉపయోగించాలి, ఎక్కడ మీరు వెల్నెస్ ప్రోడక్ట్స్ ని వాడాలి? దిస్ ఇస్ ద ప్రశ్న. దానికి సమాధానం ఏమంటే ఈ ఒక స్లైడ్ మీద మీరు చూడండి. దేర్ ఆర్ సమ్ డిసీజెస్. హార్ట్ డిసీజ్, మీ హృదయానికి సంబంధపట్ట వ్యాధులు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హృదయ ఎస్పెషల్లీ ద హార్ట్. ఓకే, సో రెండోది మీరు చూస్తే క్యాన్సర్, మూడోది డయాబెటీస్ మధుమేహం, స్ట్రోక్, పక్షవాతం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, మీ శ్వాసానికి సంబంధించిన వ్యాధులు, పాండమిక్. ఈ ఒక లాస్ట్ పాయింట్ మీరు చూడండి. పాండమిక్ అంటే ఒక వైరల్ డిసీజ్, వైరస్ డిసీజ్. ఇప్పుడు ఈ రోజుకి మన దేశంలో కరోనా వైరస్ ఉంది. రేపు ఏం వస్తుందో మనకు తెలియదు. యాక్చువల్లీ ఈ రోజు కరోనా ఉంది, రేపు మొరోనా రావచ్చు. సో మనకు తెలియదు ఇది. సో ఈ ఒక పాండమిక్ అనేది ఎనీ టైమ్ ఇట్ కెన్ కమ్. ఓకే, ఏ కాలంలో కూడా ఈ ఒక పాండమిక్ మనకు రావచ్చు. సో ఈ రోజు నుంచే ప్రతి ఒక్కడు మన ఇండస్ వివా ప్రోడక్ట్స్, వెల్నెస్ ప్రోడక్ట్స్, ఇమ్యూనో బూస్టింగ్ ప్రోడక్ట్స్ వాడితే డెఫినెట్లీ భవిష్యంలో ఈ ఒక పాండమిక్ లాగా ఒక మహామారి ఏమంటారు అది రాదు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కాల్డ్ ఎస్ వెల్నెస్. వెల్నెస్ స్కోప్ గురించి మాట్లాడితే ఈ ఒక వ్యాధుల గురించి మీరు మాట్లాడాలి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ వెల్నెస్. ప్రాబబ్లీ ఇది మీకు అర్థమైంది. సో ముందు నెక్స్ట్ స్లైడ్ మీరు చూస్తే ఈ వెల్నెస్ అనేది ఈ ఒక కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇది ఒక పాత కాన్సెప్టే. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ కాదు. వెల్నెస్ గురించి ఆయుర్వేద గ్రంథంలో ప్రాబబ్లీ ఒక 5000 ఇయర్స్ ముందే మీరు ఆయుర్వేద గ్రంథంలో ఇది ఉంది. యాక్చువల్లీ ఇది రాశారు ఆ పెద్ద పెద్ద మహర్షులు. ఒక 5000 ఇయర్స్ ముందు వెల్నెస్ గురించి బుక్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ చరక సంహిత అంటారు, సుశ్రుత సంహిత అంటారు. ఈ ఒక సంహితలో ఇవన్నీ రాశారు యాక్చువల్లీ. సో అదే ఒక కాన్సెప్ట్ ని ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, విశ్వ ఆరోగ్య సంస్థ, ఈ ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వెల్నెస్ ది ఒక డెఫినేషన్ ఇచ్చింది. యాక్చువల్లీ వెల్నెస్ అంటే ఏంటి, ఆరోగ్యం అంటే ఏంటి, స్వాస్థ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మీ శారీరక స్వాస్థ్యం మాత్రమే కాదు. మీ శారీరక స్వాస్థ్యం ఉండాలి, మీ మానసిక స్వాస్థ్యం ఉండాలి, సోషల్ హెల్త్ సామాజిక స్వాస్థ్యం కూడా ఉండాలి, ఫైనాన్షియల్ హెల్త్ మీ దగ్గర డబ్బు కూడా ఉండాలి, స్పిరిచువల్ హెల్త్ ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ఉండాలి. ఇవన్నీ కలిసి మేము దీన్ని వెల్నెస్ అంటాం. సో వెల్నెస్ అంటే ఒక చిన్న ఒక వర్డ్ కాదు అది. వెల్నెస్ అంటే మీ శారీరక స్వాస్థ్యము, మీ మానసిక స్వాస్థ్యము, మీ సామాజిక స్వాస్థ్యము, మీ ఆర్థిక స్వాస్థ్యము, డబ్బు, మీ స్పిరిచువల్ ఆధ్యాత్మిక స్వాస్థ్యము అన్ని కలిసి దీన్ని మేము వెల్నెస్ అంటాము. సో ప్రాబ్లీ ఇది మీకు అర్థమైంది ఇప్పుడు. సో వెల్నెస్ అంటే ఒక శబ్దం కాదు, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్. సో లెట్ us గో అహెడ్. ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్నెస్. వెల్నెస్ అంటే ఆబ్జెక్టివ్ ఏంటి? వెల్నెస్ ది ఆబ్జెక్టివ్ ఏంటి? See, you look at this slide here. Let the food be thy medicine and medicine be thy food. అంటే మీ ఆహారము మీ చేతిలోనే ఉంది. మీ మంచి ఆహారం ప్రతిదినం ప్రతిరోజు మీరు ఏమైనా సేవిస్తే వాడితే డెఫినెట్లీ మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. సో దానికి మేము ఏం చెప్తామంటే మన అన్ని ప్రోడక్ట్స్ మీరు చూస్తే, ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ మీరు ఏమైనా చూస్తే అన్ని ప్రోడక్ట్స్ మేము డయటరీ సప్లిమెంట్స్ అని అంటాం. డయటరీ సప్లిమెంట్స్ అని అంటాం. డయటరీ సప్లిమెంట్ అంటే ఏంటి? ఆహారము. ఇది కూడా ఒక ఆహారం లాగా ఉంటుంది. ప్రతిరోజు మీ సేవించే ఆహారం మంచి ఆహారంగా ఉంటే ఆటోమేటికలీ మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ అస్ వెల్నెస్. సో ప్రాబ్లమ్ మీకు ఇప్పుడు ఇది అర్థమైంది. వెల్నెస్ అంటే మేజర్ పార్ట్ ఆఫ్ వెల్నెస్ మీరు చూస్తే మీ ఆహారంలోనే ఉంటుంది. సో మీ ఆహారము, మీ భోజనము మీ చేతిలోనే ఉంది. సో యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. సో ఐ హోప్ యు గాట్ ది పాయింట్ క్లియర్. సో లెట్ us గో అహెడ్. సో ఇండస్ వివా ప్రోడక్ట్స్ లో మీరు ఏమైనా చూస్తే ఇండస్ వివా ప్రోడక్ట్స్ లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ మేము ఏమైనా ఫార్ములేషన్ చేయాలంటే దాంట్లో ఒక 100 ఇంగ్రీడియంట్స్ పోతుంది. 100 ఇంగ్రీడియంట్స్ పోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ ని మేము ముందు టెస్టింగ్ చేయాలి. ఒకసారి టెస్టింగ్ చేస్తే తర్వాత మాత్రమే ఆ ప్రోడక్ట్ ని మేము ఫీల్డ్ లో లాంచ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 వీలర్ ఉంది. 2 వీలర్ మీరు పర్చేస్ చేసే ముందు ఏం చేస్తారు? ఒక టెస్ట్ రైడ్ చేస్తారు, కరెక్టా? ఆ టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఒక అనుభవం వస్తుంది. యాక్చువల్లీ ఓకే, ఈ ఒక 2 వీలర్ ఇలా పోతుంది రోడ్ లో, ఈ ఒక యాక్సిలరేటర్ ఇలా ఉంది, ఈ ఒక స్పీడ్ ఇలా ఉంది, హార్న్ ఇలా ఉంది. సో మీకు ఒక అనుభవం వస్తుంది. అదే ఇఫ్ యు సీ ఇట్ ఇన్ ద ఫార్మస్యూటికల్ పారలెన్స్, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు మేము హాస్పిటల్స్ లో, ప్రీమియర్ హాస్పిటల్స్ లో ఆ ప్రోడక్ట్స్ ని క్లినికల్ ట్రయల్స్ చేపిస్తాము.
క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, ఎక్స్పర్టైజ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మన ప్రోడక్ట్స్ ఇచ్చేసి పేషెంట్స్ మీద మేము క్లినికల్ ట్రయల్స్ చేపిస్తాం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్ ఎందుకు చేయాలంటే ఒక్కసారి మన ప్రోడక్ట్ సేఫ్ గా ఉందా లేదా అని చూడడానికి మేము క్లినికల్ ట్రయల్స్ చేపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఇప్పుడు తెలుసు ఐపల్స్ అనేది ఒక సేఫ్ ప్రోడక్ట్. ఐపల్స్ అందరూ వాడొచ్చు, ఏ వయసులోనూ కూడా ఐపల్స్ వాడొచ్చు. ఎలా మేము ఇది చెప్తా ఉన్నామంటే మన దగ్గర ఐపల్స్ గురించి క్లినికల్ ట్రయల్ ఆల్రెడీ ఉంది. ఆ క్లినికల్ ట్రయల్ లో క్లియర్లీ రాశారు ఈ ఒక ఐపల్స్ అనేది ఒక సేఫ్ ప్రోడక్ట్. సేఫ్ ప్రోడక్ట్ అంటే ఈజీలీ మీకు ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అన్ని వయసులో ఫ్రమ్ చిల్డ్రన్ టు ఓల్డ్ ఏజ్ అన్ని వయసులో మీరు ఐపల్స్ సేఫ్ గా యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as క్లినికల్ ట్రయల్స్. ముందు చూద్దాం, క్లినికల్ ట్రయల్స్ అనేది మన ఇండస్ వివా బిల్డింగ్ లో మేము అది చేయము. ఇండస్ వివా బిల్డింగ్ లోపల అది మేము చేయము. హాస్పిటల్స్ లో, ఓకే, మేజర్ హాస్పిటల్స్ లో మేము క్లినికల్ ట్రయల్స్ చేస్తా ఉన్నాము. ఆ హాస్పిటల్స్ పేరు మీరు ఈ ఒక స్లైడ్ పైన చదవచ్చు. మేజర్ హాస్పిటల్స్ ఇక్కడ మీరు చూస్తే డాక్టర్ అంబేద్కర్ మెడికల్ కాలేజ్ ఉంది బెంగళూరులో, కెంపేగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఉంది, బెంగళూరు మెడికల్ కాలేజ్ ఉంది. ముఖ్యమైన ఒక హాస్పిటల్ పేరు ఇక్కడ మేము రాసాము, ఒకసారి అది మీరు చూడండి. ఆ హాస్పిటల్ పేరు నారాయణ హృదయాలయ హాస్పిటల్స్. నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ అనేది మీ హృదయానికి సంబంధించిన వ్యాధికి ఒక ముఖ్యమైన హాస్పిటల్. ప్రపంచంలో మీరు చూస్తే ఇది ముఖ్యమైన హాస్పిటల్. యాక్చువల్లీ ఇండియాలో మాత్రమే కాదు. మీకు ఇది తెలుసో తెలీదు నాకు తెలీదు, బట్ మన ప్రోడక్ట్ ఐపల్స్ నారాయణ హృదయాలయ హాస్పిటల్లో ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతా ఉంది. యాక్చువల్ అంటే మన ఐపల్స్ ప్రోడక్ట్ హృదయానికి సంబంధించిన వ్యాధులకి ఒక అమృత సమానం. దట్ ఈస్ వై ఐపల్స్ అనేది నారాయణ హృదయాలయ హాస్పిటల్లో ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ మేము చేస్తా ఉన్నాము. ప్రాబ్లం మీకు అందరికీ తెలుసు, నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ సిఇఓ వచ్చేసి డాక్టర్ దేవి శెట్టి. హీఈస్ అవర్ హెడ్ ఆఫ్ ది ఎథికల్ కమిటీ. వాడు మన ఎథికల్ కమిటీ హెడ్ గా ఉన్నారు. మన ప్రోడక్ట్స్ గురించి వాళ్ళందరి ట్రయల్స్ చేస్తా ఉన్నారు, ఇప్పుడు జరుగుతా ఉంది ప్రస్తుతం. సో రేపు మీరు డెఫినెట్లీ మీ డౌన్ లైన్స్ దగ్గర, మీ ప్రాస్పెక్ట్స్ దగ్గర ఇది ధైర్యంగా చెప్పొచ్చు, మన ఐపల్స్ ప్రోడక్ట్ ఏముంది, ఇది ఒక మంచి హృదయానికి సంబంధించిన వ్యాధులకి ఒక మంచి అమృత సమానం ఒక ప్రోడక్ట్. ఇది హృదయానికి సంబంధించిన వ్యాధులకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని మీరు చెప్పొచ్చు. ఐ హోప్ యు గాట్ దిస్ పాయింట్ క్లియర్. సో ముందు చూద్దాం, ఒకసారి ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో లాంచ్ చేసే టైంలో మన దగ్గర ప్రోడక్ట్ గురించి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సర్టిఫికేషన్స్ అంటే ఒక ప్రమాణ పత్రం ఉండాలి. ప్రమాణ పత్రం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మొదటిది ప్రమాణ పత్రం మీరు స్క్రీన్ పైన చూస్తా ఉన్నారు. దిస్ ఇస్ కాల్డ్ as హలాల్ సర్టిఫికేట్. అందరికీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. యాక్చువల్లీ మన ఒక ప్రోడక్ట్ లో నాన్ వెజ్ ఇంగ్రీడియంటే లేదు, ఎందుకు హలాల్ సర్టిఫికేట్ కావాలి అని. నేను ఒక మాట మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను. మన కంపెనీ ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ అనేది ఒక లోకల్ కంపెనీ కాదు. ఇప్పుడు మన కంపెనీ ఒక గ్లోబల్ కంపెనీ. అంటే మన ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా చాలా ఉంది. ఇప్పుడు ఒకసారి మన ప్రోడక్ట్స్ ఇండియా నుంచి బయటికి పోతే, అంటే ఎక్స్పోర్ట్ అవుతే, మీకు ఈ సర్టిఫికేషన్స్, ఈ ప్రమాణ పత్రాలు అన్ని కావాలి. దానికే మేము మన ప్రోడక్ట్స్ కి హలాల్ ముద్ర వేస్తా ఉన్నాం, కోషర్ ముద్ర వేస్తా ఉన్నాము. ఇట్ ఇస్ ద రీజన్ వై ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాము. మన కంపెనీ అనేది ఒక లోకల్ కంపెనీ కాదు, ఇట్ ఇస్ కాల్డ్ as a గ్లోబల్ కంపెనీ. దానికే ఇవన్నీ సర్టిఫికేట్స్, ప్రమాణ పత్రాలు కావాలి. సో మొదటిది హలాల్ సర్టిఫికేట్. రెండో సర్టిఫికేట్ గురించి మీరు చూస్తే ఇట్ ఈస్ కాల్డ్ as కోషర్ సర్టిఫికేషన్ అంటారు. కోషర్ సర్టిఫికేట్ అంటే ఎస్పెషల్లీ మన అమెరికాలో ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ పేరు ఐవేద్ అంటారు. సో ప్రాబబ్లీ మీరు మన ఫేస్బుక్ లైవ్ లో ఏమైనా చూస్తే ప్రతి శుక్రవారము ఫ్రైడే నైట్ 10 o'clock కి నేను ఐవేద్ గురించి మాట్లాడతాను, ప్రతి శుక్రవారం. యాక్చువల్లీ ఆ ఒక ప్రోడక్ట్ కి మన కోషర్ సర్టిఫికేట్ ఉంది ఆల్రెడీ. థర్డ్ సర్టిఫికేట్ మీరు చూస్తే ISO 9001 2018 సర్టిఫికేట్ అంటారు. అంటే ప్రాబబ్లీ ఒక కంపెనీకి క్వాలిటీ ఏమైనా ఉంటే ఆ క్వాలిటీని మెజర్ చేయడానికి ISO సర్టిఫికేట్స్ ఇస్తారు. అంటే మన కంపెనీలో 100% క్వాలిటీ ఉంది, కంపెనీ ప్రోడక్ట్ లో 100% క్వాలిటీ ఉంది, దానికి ISO సర్టిఫికేషన్స్ ఇస్తారు. మన దగ్గర ISO సర్టిఫికేషన్స్ కూడా లభిస్తుంది, ఆల్రెడీ ఉంది. మీకు ఏమైనా కావాలంటే ప్రత్యేకంగా మీరు నాకు మెయిల్ చేయొచ్చు. ఆ మెయిల్ లో నేను ఇవన్నీ సర్టిఫికేషన్ అటాచ్ చేసి నేను పంపిస్తాను. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద సర్టిఫికేషన్. ఫోర్త్ సర్టిఫికేట్ మీరు ఏమైనా చూస్తే దీన్ని మేము గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ GMP సర్టిఫికేట్ అంటాం. అంటే మీకు తెలుసు ఇప్పుడు
మన ఇండస్ వివా ప్రొడక్ట్స్ మన ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు. అంటే మన ప్రొడక్ట్స్ ఇండస్ వివా పేరులోనే ఇప్పుడు వస్తుంది. యాక్చువల్లీ ముందు మీరు చూస్తే ఇట్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండస్ వివా, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇంజెక్స్, మార్కెటెడ్ బై ఇండస్ వివా ఆర్ ఆలివ్ అని ఉంటుంది దాంట్లో. బట్ భవిష్యంలో మీరు ఇప్పుడు చూడొచ్చు కొత్త ప్యాకేజింగ్ కూడా మీ దగ్గర ఇప్పుడు వస్తా ఉంది. ఆ ప్యాకేజింగ్ లో మీరు ఏమైనా చూస్తే అక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండస్ వివా ఉంటుంది, మార్కెటెడ్ బై ఇండస్ వివా కూడా లభిస్తుంది. అంటే మన ప్రోడక్ట్ మేమే తయారు చేస్తా ఉన్నాము. సో ఒకసారి మన ప్రోడక్ట్స్ మేమే తయారు చేస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి మనకు ఒక ప్రమాణ పత్రం వస్తుంది, ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ పేరు వచ్చేసి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, జిఎంపి సర్టిఫికేట్స్ అంటారు. సో ప్రాబ్లీ మీకు ఈ స్లైడ్ అర్థమైంది. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 4 సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఓకే, లెట్ us go ahead మై ఫ్రెండ్స్. ఇండస్ వివా వెల్నెస్ ప్రొడక్ట్స్ గురించి ఎవరైనా మీ దగ్గర డెఫినేషన్ ఏంటి అంటే అడిగితే మీరు ఏం సమాధానం చెప్పాలి? మొదటిది, మన ప్రొడక్ట్స్ అన్ని ప్రివెంటివ్ ప్రొడక్ట్స్ అంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెంటివ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ప్రివెంటివ్ అంటే ఒక నియంత్రణం చేస్తుంది, ఒక వ్యాధిని అది ఆపుతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ప్రివెన్షన్. సపోజ్ మీ ఇంటిలో ఎవరికైనా మధుమేహం వ్యాధి ఉందంటే మధుమేహం అది ఫ్యామిలీలో స్ప్రెడ్ అవుతుంది. ప్రాబబ్లీ ఒకరు ఈ రోజు నుంచి ఐ కాఫీ ఏమైనా వాడితే భవిష్యంలో డెఫినెట్లీ వాళ్ళకి ఆ ఒక వ్యాధి, మధుమేహం ఒక భయంకరమైన ఒక వ్యాధి రాదు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ప్రివెన్షన్. సెకండ్ డెఫినేషన్ మీరు చెప్తే దాన్ని మేము హోలిస్టిక్ అంటాం. హోలిస్టిక్ అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను. హోలిస్టిక్ అంటే ఫ్రమ్ హెడ్ టిల్ ద టో, తల నుంచి కాలు వరకు, విచ్ ఇస్ సంపూర్ణ ఒక పరిపూర్ణమైన ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుంది. మన ప్రోడక్ట్ ఒక శరీరానికి ఒక ఆర్గన్ మీద పనిచేసే ప్రోడక్ట్ కాదు, కంప్లీట్లీ మీ శరీరం మీద పనిచేస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as హోలిస్టిక్ ప్రోడక్ట్. థర్డ్ వన్ మీరు చూస్తే మన ప్రోడక్ట్స్ అన్ని ప్రోడక్ట్స్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ అంటాం. ఒక పర్యాయము. ఏమంటే ఒక పర్యాయమైన ఒక ప్రోడక్ట్స్. ఆల్రెడీ ఒకరు డయాబెటిస్ కి ఒక మందుని వాడుతా ఉన్నారు, ఒక టాబ్లెట్ ని వాడుతా ఉన్నారు. ఆ టాబ్లెట్ జొతలో మన ప్రోడక్ట్ ని మీరు సేఫ్ గా యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ అంటారు. ఫోర్త్ వన్ మీరు చూస్తే కాంప్లిమెంటరీ ప్రోడక్ట్. కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్ ఐ కాఫీ మీరు ఏమైనా వాడితే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. అది మాత్రమే కాదు, అలాంగ్ విత్ షుగర్ లెవెల్స్ మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతుంది, మీ బీపీ కూడా తగ్గుతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అంటారు. సో ఇప్పుడు మీకు ప్రాబబ్లీ ఈ స్లైడ్ అర్థమైంది. వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్లైడ్ ఇస్, ఎవరైనా మీ దగ్గర ఇండస్ వివా ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే అడిగితే మీ 4 సమాధానాలు మీరు చెప్పాలి. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఇండస్ వివాస్ వెల్నెస్ ప్రొడక్ట్స్. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. సో ముందుకు వెళ్దాం. మొదటిది ప్రోడక్ట్ ఐపల్స్. ఐపల్స్ వెరీ ఇంపార్టెంట్. ఐపల్స్ అనేది మీకు ఇప్పుడు తెలుసు, ప్రోడక్ట్స్ లో 2 విధాల ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ ని మేము బ్రాండ్ అంటాము, రెండోది ప్రోడక్ట్ ని మేము సూపర్ బ్రాండ్ అంటాము. ఓకే, బ్రాండ్ అంటాము, రెండోది సూపర్ బ్రాండ్ అంటాము. ఇప్పుడు ప్రస్తుతంలో మన ఐపల్స్ ప్రోడక్ట్ మీరు ఏమైనా చూస్తే ఇది ఇప్పుడు సూపర్ బ్రాండ్ లెవెల్కి వెళ్ళింది. ఇట్ ఇస్ నాట్ బ్రాండ్ నో, ఇది ఒక సూపర్ బ్రాండ్ అంటారు. ఎందుకంటే ఐపల్స్ అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ఇమ్యూన్ బూస్టింగ్ ప్రోడక్ట్. అంటే మీ రోగ నిరోధక శక్తిని పెరగాలంటే మీరు ఐపల్స్ వాడాలి. అది మాత్రమే కాదు, ఐపల్స్ అనేది ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్ కూడా. యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్ అంటే నార్మలీ మీ శరీరానికి అది ప్రొటెక్షన్ ఇస్తుంది బికాస్ భవిష్యంలో మీకు ఏ విధాల వ్యాధులు రాదు, యాక్చువల్లీ రోగాలు రాదు. సో డెఫినెట్లీ మీరు ఐపల్స్ ఈ రోజు నుంచి వాడితే కంప్లీట్ ప్రొటెక్షన్ మీకు హెడ్ నుంచి టో వరకు మీకు ఆ ఒక్క ప్రొటెక్షన్ మీకు లభిస్తుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్. సో ఐపల్స్ అనేది ఒక 15 పండ్లు దాంట్లో ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఒక మిశ్రణం. 15 పండ్లు మేము అది కలిసి ఒక మిశ్రణం చేసాము, ఒక జ్యూస్ చేసాము. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ యాజ్ ఐపల్స్ అంటారు. సో ఐపల్స్ అనేది మీకు అందరికీ తెలుసు. ఐపల్స్ అనేది 1 లీటర్ బాటిల్లో వస్తుంది. ఆల్రెడీ నేను మీ దగ్గర చెప్పాను. ఇప్పుడు భవిష్యంలో మీకు ఇంకొక కొత్త ప్యాకేజింగ్ మన దగ్గర నుంచి వస్తా ఉంది. మీకు ఆ ఒక ప్యాకేజింగ్ లో మీరు చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండస్ వివా ఉంటుంది, మార్కెటింగ్ కూడా ఇండస్ వివా ఉంటుంది. ఎందుకంటే మేము మన ప్రొడక్ట్స్ ని మన ఫ్యాక్టరీలోనే మన పేరులోనే ఇప్పుడు చేస్తా ఉన్నాం ఆల్రెడీ. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్ టు ఎవ్రీబడి. ముందుకు వెళ్దాం. యాంటీ ఆక్సిడెంట్ అండ్ హార్ట్ హెల్త్. ఆల్రెడీ నేను మీ దగ్గర చెప్పాను, నారాయణ హృదయాలయ అనేది ఒక పెద్ద హాస్పిటల్,
హృదయానికి సంబంధించిన వ్యాధులకి ట్రీట్మెంట్ చేయడానికి ఒక మంచి హాస్పిటల్ కంప్లీట్ రాష్ట్రంలో, కంప్లీట్ దేశంలో, ప్రపంచంలో మీరు చూస్తే. సో ఐపల్స్ అనేది ఏంటి? ఐపల్స్ అనేది ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ అ కార్డియో ప్రొటెక్టివ్ అంటారు. అంటే మీ హృదయానికి అది ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఐపల్స్ లో ఏముంటుంది? యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ కి హృదయానికి ఏమి సంబంధం ఉంది? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక స్లైడ్ మీరు చూడండి. సపోజ్ మీకేమైనా హార్ట్ అటాక్ వస్తే, ఓకే, హార్ట్ అటాక్ ఇమ్మీడియట్ గా రాదు. హార్ట్ అటాక్ కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఏమది? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? మొదటిది డయాబెటిస్. డయాబెటిస్ అంటే మధుమేహం. సపోజ్ ఎవరికైనా మధుమేహం ఏమైనా ఉంటే 100% ఛాన్స్ ఉంది హార్ట్ అటాక్ రావడానికి. రెండవది మీరు చూస్తే స్మోకింగ్ హ్యాబిట్, టొబాకో ఏమైనా చూ చేస్తే, కంటిన్యూస్లీ పొగ త్రాగితే ఆటోమేటికల్లీ వాళ్ళకు కూడా ఈ ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. థర్డ్ ప్రాబ్లం మీరు చూస్తే హైపర్ టెన్షన్, అంటే ఇట్ ఇస్ బ్లడ్ ప్రెషర్, బీపీ ఏమైనా పెరిగితే మీ స్ట్రెస్ పెరుగుతుంది. ఒకసారి స్ట్రెస్ పెరిగితే హార్ట్ పైన అది ప్రెషర్ పడుతుంది, ఆటోమేటికలీ మీకు హృదయానికి సంబంధించిన రోగాలు వస్తుంది. ఫోర్త్ వన్ మీరు చూస్తే హై కొలెస్ట్రాల్ కంటెంట్, హై కొవ్వు. ఆ కొవ్వు ఉంటే ఆ ఒక కొవ్వు నుంచి వాట్ యు కాల్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఓకే, దాంట్లో కూడా గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఆ ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా పెరిగితే హృదయానికి సంబంధించిన అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఇవన్నీ అవుతుంది. ఫిఫ్త్ వన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మీకు వ్యాయామము అతి ముఖ్యం. సపోజ్ మీరేమైనా వ్యాయామం అట్లీస్ట్ వ్యాయామం అంటే ఇట్ ఇస్ నాట్ జిమ్మింగ్, అట్లీస్ట్ ఒక చిన్న వాకింగ్ చేయాలి ప్రతిరోజు. ఒక 20 నిమిషాలు వాకింగ్ చేస్తే, ఒక అరగంట వాకింగ్ చేస్తే కూడా మంచిది. సపోజ్ మీరేమైనా వాకింగ్ చేయలేకపోతే ఆటోమేటికలీ మీకు హృదయానికి సంబంధించిన రోగాలు వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, వెరీ ఇంపార్టెంట్. సపోజ్ మీకు రాత్రి నిద్ర రాదు, ఆ నిద్ర లేకపోతే వాట్ విల్ హ్యాపన్? మీకు స్ట్రెస్ వస్తుంది. ఒకసారి స్ట్రెస్ వస్తే దట్ విల్ ఆల్సో లీడ్ టు హార్ట్ అటాక్. బ్రెత్లెస్నెస్, వెరీ ఇంపార్టెంట్. బ్రెత్లెస్నెస్ అంటే మీకు బ్రీతింగ్ ప్యాటర్న్ కెన్ బి ఆల్టర్డ్. బ్రీతింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సిమిలర్లీ బ్రీత్లెస్నెస్ ఆన్ లయింగ్ డౌన్ పొజిషన్, మీరు నిద్రపోతా ఉన్నారు నైట్ లో, ఆ ఒక టైంలో మీరు ఏమైనా ఈ ఒక శ్వాసంలో ఏమైనా ప్రాబ్లం అవుతే, రెస్పిరేషన్ లో ఏమైనా ప్రాబ్లం అవుతే డెఫినెట్లీ మీకు హృదయానికి సంబంధించిన అన్ని రకాల రోగాలు వస్తాయి. సో నెక్స్ట్ థింగ్ ఇస్ స్వెల్లింగ్ ఇన్ ద లెగ్, కాల్లో ఏమైనా మీకు స్వెల్లింగ్ వస్తే దట్ ఈస్ ఆల్సో రీజన్. పఫీనెస్ ఆఫ్ ది ఫేస్, మీ ముఖం పైన ఏమైనా స్వెల్లింగ్ వస్తే అది కూడా ఒక సిమ్టమ్. బ్లోటింగ్ ఆఫ్ ది స్టమక్, కడుపులో ఏమైనా ప్రాబ్లం అవుతే, అంటే గ్యాస్ ప్రాబ్లమ్, మెయిన్లీ కడుపులో ఏమైనా మంటం ఉంటే ఇది కూడా ఒక ప్రాబ్లం. ఫైనలీ వెయిట్ గెయిన్, సపోజ్ మీ వెయిట్ ఏమైనా ఇమ్మీడియట్లీ పెరిగితే ఆటోమేటికలీ మీకు హృదయానికి సంబంధించిన అన్ని రకాల రోగాలు మీకు వస్తాయి. సో ఐపల్స్ అనేది ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్. మీ హృదయం మాత్రమే కాదు, ఈ ఒక లిస్ట్ ఇంకొకసారి మీరు చూడండి, డయాబెటిస్ నుంచి వెయిట్ గెయిన్ వరకు అన్ని ఒక రకాల వ్యాధికి ఐపల్స్ అనేది ఒక అమృత సమానమైన ఒక ప్రోడక్ట్. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్. ఈ ఒక మార్గంలో మీరు ప్రమోట్ చేయాలి ఈ ప్రోడక్ట్ ని, సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్. ఒక సైంటిఫికలీ వ్యాలిడేటెడ్ వేలో, ఒక లాజికల్ వేలో మీరు ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చు. ఐ హోప్ మై పాయింట్ ఇస్ క్లియర్. సో నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూస్తే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ నార్మలీ మన బాడీలో స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ అంటే అందరూ ఇక్కడ చూపిస్తారు, అక్కడ కాదు. స్ట్రెస్ అనేది మీ కిడ్నీస్ ఉంటుంది కదా, కిడ్నీస్ పైన ఒక చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్ ని మేము అడ్రీనల్ గ్లాండ్ అని చెప్తాం. ఈ ఒక అడ్రీనల్ గ్లాండ్ లోపల మీరు చూస్తే స్ట్రెస్ అక్కడ పెరుగుతుంది. యాక్చువల్లీ స్ట్రెస్ అక్కడ టేక్స్ బర్త్ దేర్, అండ్ అక్కడ కూడా పెరుగుతుంది అది, బట్ ఇక్కడ అది కనిపిస్తుంది అంతే. బట్ అది స్టార్ట్ అవ్వడం ఆ ఒక గ్లాండ్ లోపల. సో ఏమవుతుందంటే ఒకసారి మీ బాడీకి స్ట్రెస్ అవుతే ఫ్రీ రాడికల్స్ అనేది పెరుగుతుంది మీ బాడీ. ఫ్రీ రాడికల్స్ అంటే ఒక అన్స్టేబుల్ మాలిక్యూల్స్ అని చెప్తారు. ఆ ఫ్రీ రాడికల్స్ ఎక్కడెక్కడ పోతుందో అక్కడక్కడ మీకు రోగాలు వస్తుంది. సపోజ్ మీ బాడీకి ఇప్పుడు స్ట్రెస్ అయింది, ఫ్రీ రాడికల్స్ పెరిగింది. సపోజ్ మీ ఫ్రీ రాడికల్స్ బ్రెయిన్ లోపల ఏమైనా వెళితే మీకు పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది, ఆల్జైమర్స్ డిసీజ్ వస్తుంది, మీకు పక్షవాతం వస్తుంది. సపోజ్ అదే ఫ్రీ రాడికల్స్ మీ కళ్ళు లోపల ఏమైనా వెళితే మీకు రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు బ్లైండ్నెస్ అవ్వచ్చు. ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపన్. అదే ఒక ఫ్రీ రాడికల్స్ మీ హృదయం లోపల ఏమైనా వెళితే మీకు హృదయానికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులు వస్తాయి.
సిమిలర్లీ అదే ఒక ఫ్రీ రాడికల్ కిడ్నీ లోపల ఏమైనా వెళితే కిడ్నీ డయాలిసిస్ చేయొచ్చు. ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ విల్ హ్యాపన్. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మీకు తెలుసు ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కడెక్కడ వెళితే అక్కడ మీకు రోగాలు వస్తాయి. సో ఈ ఒక ఫ్రీ రాడికల్స్ ఏమైనా పెరిగితే బాడీలో మనకు ఏం కావాలి? ఒకసారి ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయింది, దానికే మేము యాంటీ ఆక్సిడెంట్స్ ని వాడాలి. ఏమవుతుందంటే ఒకసారి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏమైనా పెరిగితే ఆటోమేటికలీ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బట్ అవన్నీ ఒక స్మాల్ అమౌంట్స్ లో ఉంటుంది. సో దానికి బయట నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ ని తాగాలి. ఒకసారి మేమైనా బయట నుంచి యాంటీ ఆక్సిడెంట్ ని తాగిన తర్వాత ఏమవుతుందంటే ఒంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతుంది. దానికే ఐపల్స్ అనేది వి కాల్ ఇట్ యాజ్ డయటరీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అంటే మీ ఇంట్లో ఆల్రెడీ యాంటీ ఆక్సిడెంట్ ఉంది, మీ బయట నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వాడుతా ఉన్నారు, ఆటోమేటికలీ మీ ఒంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ ఒక ఐపల్స్ అనేది ఒక హోలిస్టిక్ ప్రోడక్ట్ అంటాము. కంప్లీట్ ప్రొటెక్షన్ మీ బాడీకి ఐపల్స్ ఇస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ప్రాబబ్లీ ఈ ఒక పాయింట్ మీకు అర్థమైంది. సో లెట్ us గో అహెడ్. ఐపల్స్ లో ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి? అందరికీ తెలుసు, ఐపల్స్ లో అసై బెర్రీ ఉంటుంది. సి సపోజ్ మీరు మన బాక్స్ పైన చూస్తే బాక్స్ లో ఒక బ్యాక్ ఆఫ్ ది బ్యాక్ లో ఒక ఇంగ్రీడియంట్ లిస్ట్ మీకు లభిస్తుంది. అక్కడ మీరు చదవచ్చు. అక్కడ మీరు చూస్తే అసై బెర్రీ అనేది ఒక వర్డ్ యూటర్ ఒలరేషియా. ఈ స్క్రీన్ పైన మీరు చూడండి, యూటర్ ఒలరేషియా అనేది ఒక సైంటిఫిక్ నేమ్. ఈ ఒక నేమ్ ఆ ఒక బాక్స్ పైన ఉంటుంది. యాక్చువల్లీ సపోజ్ ఎవరైనా చూడలేదంటే ప్లీజ్ చూడండి ఒకసారి. ఓకే, ఒకసారి మీరు చూస్తే అది అర్థమవుతుంది మీకు. సి ఐపల్స్ లో అసై బెర్రీ ఉంటుంది. అసై బెర్రీని మేము సూపర్ ఫ్రూట్ అంటాం. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను యాక్చువల్లీ ముందు కూడా. ఫ్రూట్ లో కూడా రెండు విధాల ఫ్రూట్ ఉంటుంది. మొదటిది ఫ్రూట్ అంటారు, పండ్లు. రెండోది సూపర్ పండ్లు, ఇట్ ఇస్ సూపర్ ఫ్రూట్. సో ఫ్రూట్ సూపర్ ఫ్రూట్, దిస్ ఇస్ అ వేరియేషన్. ఫ్రూట్ లో ఏమీ ఉండదు, నార్మలీ స్వీట్ గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అంతే. బట్ సూపర్ ఫ్రూట్ లో ఏముంటుంది? సూపర్ ఫ్రూట్ లో న్యూట్రిషన్ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ పౌష్టికాంశం, న్యూట్రిషన్ ఉంటుంది యాక్చువల్లీ. ఆ ఒక న్యూట్రిషన్ మీ శరీరానికి ఏమైనా లభిస్తే ఏమవుతుంది? యాంటీ ఆక్సిడెంట్స్ మన ఒంట్లో పెరుగుతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ సూపర్ ఫ్రూట్. సో అసై బెర్రీ అనేది ఒక ముఖ్యమైన ఒక సూపర్ ఫ్రూట్. ఇది సౌత్ అమెరికాలో అమెజాన్ ఒక ఫారెస్ట్ లో మీరు చూస్తే ఆ ఒక ఫారెస్ట్ లో మీకు ఈ సూపర్ ఫ్రూట్ లభిస్తుంది. ఈ ఒక అసై బెర్రీ అనేది హార్ట్ సపోర్ట్ కి ఒక ముఖ్యమైన ఒక పండ్లు. ఇట్ ఈస్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటాం మేము. అండ్ ఒరాక్స్ స్కోర్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఒరాక్స్ స్కోర్ అనేది నార్మలీ యాంటీ ఆక్సిడెంట్స్ ని మెజర్ చేయడానికి ఒక స్కేల్ ఉంటుంది, దానికి మేము ఒరాక్స్ స్కోర్ అంటాం. మీ అసై బెర్రీ ఒరాక్స్ స్కోర్ చూస్తే 1,00,000 పైన ఉంది. అది ఇట్ ఇస్ మోర్ దెన్ 1 lakh. సో ఇట్ ఈస్ వెరీ హయ్యర్ యాజ్ కంపేర్ టు అదర్ ఫ్రూట్స్. వేరే పండ్లు మీరు చూస్తే అసై బెర్రీది ఇట్ ఈస్ వెరీ హై, మోర్ దెన్ 1 lakh ఉంటుంది. సో ఈ ఒక స్లైడ్ లో మీరు చూస్తే అసై బెర్రీ అనేది ఏం చేస్తుంది మన ఒంట్లో అంటే, క్యాన్సర్ సెల్స్ ని కూడా ఇది డిస్ట్రాయ్ చేయడానికి ఒక శక్తి ఉంటుంది. దాన్ని ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఒక అసై బెర్రీ అనేది నాసా అనేది అమెరికాలో ఒక స్పేస్ ఆర్గనైజేషన్. ఈ ఒక నాసాలో మీరు చూస్తే ఒక డ్రింక్ ఉంటుంది, AS10 అంటారు. ఇది నేను అమెరికాలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ లో నేను చూశాను, యాక్చువల్లీ ప్రత్యక్షంగా నేను చూశాను. ఈ ఒక డ్రింక్ లో అసై బెర్రీ వేస్తారు. ఎందుకు వేస్తారంటే ఆస్ట్రోనాట్స్ ఈ ఒక డ్రింక్ ని తాగుతారు. ఒకసారి స్పేస్ కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆ సూర్య కిరణాలు ఉంటుంది కదా, అల్ట్రా వైలెట్ రేస్, ఆ ఒక సూర్య కిరణాలు మీ ఒంట్ల మీద ఏమైనా పడితే మీ చర్మం పైన క్యాన్సర్స్ అవ్వచ్చు. దానికి ఒక AS10 డ్రింక్ ఆ ఆస్ట్రోనాట్స్ త్రాగితే డెఫినెట్లీ వాళ్ళకు ఏమీ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్ ఉండదు. దట్ ఈస్ వై అసై బెర్రీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. సో ఫైనలీ అసై బెర్రీ అనేది ఆ ఒక అమెజాన్ ఫారెస్ట్ లో మీరు చూస్తే ఆ ఆదివాసీలు ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్, ఆదివాసులు. ఆ ఆదివాసులు ప్రతిరోజు ఇది ఆహారంగా ఇది సేవిస్తా ఉన్నారు యాక్చువల్లీ. దానికి ఈ రోజు వరకు మీరు చూస్తే ఆ ప్రతి ఒక్క ఆదివాసికి ఈ రోజు వరకు క్యాన్సర్ లాంటి ఒక భయంకరమైన ఒక ప్రమాదమైన ఒక రోగం లేదు యాక్చువల్లీ, ఈ రోజు వరకు లేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అసై బెర్రీస్. ఇది ప్రాబబ్లీ మీకు ఇప్పుడు అర్థమైంది. సో ఇంకొకటి ముఖ్యమైన ఒక విషయం నేను చెప్తాను ఇప్పుడు. మన ప్రోడక్ట్ ఐపల్స్ లో అసై బెర్రీ ప్రమాణం ఏంటి, అసై బెర్రీ ఎంత ఉంటుంది? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఒక ప్రశ్న నాకు అడుగుతారు యాక్చువల్లీ, అసై బెర్రీ మీ ప్రోడక్ట్ లో ఎంత ఉంటుంది చెప్పండి. 14%
14% మన ప్రోడక్ట్ లో అసై బెర్రీ ఉంటుంది. అసై బెర్రీ మేము ఏం చేస్తామంటే, నార్మలీ మీరు ఒక చెట్టు ఇక్కడ చూస్తా ఉన్నారు, లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తే ఒక చెట్టు ఉంటుంది. ఆ ఒక చెట్టు పైన మీరు పండ్లు చూస్తా ఉన్నారు. దిస్ ఇస్ నథింగ్ బట్ అసై బెర్రీ. అసై బెర్రీ మేము ఏం చేస్తామంటే, ఆ పండు నుంచి అసై బెర్రీని తీసేసి దాన్ని మేము ఫ్రీజ్ చేస్తాము. -80°C లో ఫ్రీజ్ చేస్తాము. ప్రాబ్లం మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది తెలుసు కదా, అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఫ్రీజర్ ఉంటుంది తెలుసా. ఒకసారి ఫ్రీజర్ లో మీరు మంచినీళ్ళు పెడితే ఐస్ అవుతుంది, కరెక్ట్. అదే ఒక కాన్సెప్ట్ లో మేమేం చేస్తామంటే, ఒకసారి ఆ ఒక పండ్లని మేము ఒక పెద్ద ఫ్రిడ్జ్ లో, ఒక పెద్ద రూమ్ లాగా ఫ్రిడ్జ్ ఉంటుంది, కోల్డ్ స్టోరేజ్ అంటారు. ఆ ఒక కోల్డ్ రూమ్ లో -80° ని మేము ఫ్రీజ్ చేస్తాం. ఒకసారి ఫ్రీజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ ఒక పండు ఒక స్టోన్ లాగా అవుతుంది, గట్టిగా అవుతుంది, స్టోన్ లాగా అవుతుంది. ఒకసారి ఆ ఒక స్టోన్ లాగా అవుతుంది పండు, మేమేం చేస్తామంటే పౌడర్ చేస్తాం. ఒకసారి పౌడర్ చేస్తే ఒక న్యాచురల్ గా ఆర్గానిక్ గా మన దగ్గర ఒక పౌడర్ లభిస్తుంది. ఈ పౌడర్ ని మేము అసై బెర్రీ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అసై బెర్రీ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్. ఈ ఇంపార్టెన్స్ ఏమంటే, ఆ ఒక చెట్టు మీరు చూస్తా ఉన్నారు అక్కడ, ఆ ఒక మరంలో, ఆ ఒక ట్రీలో ఏమంటే, ఆ ఒక ప్రాకృతికంగా, ఒక నైసర్గికంగా ఒక క్వాలిటీ ఉంటుంది కదా, ఆ ఒక క్వాలిటీ మన ప్రోడక్ట్ ఐపల్స్ తో కూడా వచ్చేస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఒక ట్రీ పైన ఏం క్వాలిటీ ఉంటుంది పండులో, మన ప్రోడక్ట్ లో కూడా అదే క్వాలిటీ వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్, మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ పాయింట్ క్లియర్ అయింది మీకు. ముందుకు వెళ్దాం. సో నెక్స్ట్ స్లైడ్ లో ఒరాక్ వాల్యూ గురించి ఆల్రెడీ నేను ఒకసారి మీకు చెప్పాను. ఒక యాంటీ ఆక్సిడెంట్ ని మెజర్ చేయాలంటే మేము ఒరాక్ స్కోర్ అంటాం. ఆల్రెడీ నేను చెప్పాను ముందు, అసై బెర్రీకి 1,00,000 పైన ఒరాక్ స్కోర్ ఉంది. సో ఐపల్స్ లో ఎంత ఒరాక్ స్కోర్ ఉంది ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో సపోజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది, మన శరీరానికి ఏమి రోగాలు, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఇన్ ఫ్యూచర్, రోగాలు అంటే మన బాడీలో 5,000 ఒరాక్ యూనిట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిరోజు ఉండాలి. ఎంత ఉండాలి? 5,000 ఒరాక్ యూనిట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిరోజు మా శరీరానికి లభిస్తే మీకు ఏ రోగాలు రాదు. సో ఆ ఒక 5,000 ఒరాక్ యూనిట్స్ మీకు కావాలంటే ఏం చేయాలి? 3.5 kgs మీరేమైనా పండ్లు ప్రతిరోజు సేవిస్తే మీకు 5,000 ఒరాక్ యూనిట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిరోజు లభిస్తుంది. 3.5 kgs ఆఫ్ ఫ్రూట్స్. బట్ ఇది పాసిబుల్ లా? డెఫినెట్లీ నాట్ పాసిబుల్. దానికి మేము ఐపల్స్ తయారు చేసాము. ఐపల్స్ లో ఏమవుతుందంటే 60 ml ఐపల్స్ ప్రతిరోజు మీరు తాగితే డెఫినెట్లీ మీకు 5,000 కాదు 7,000 ఒరాక్ యూనిట్స్ ప్రతిరోజు మీకు అన్ని శరీరానికి లభిస్తుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ హౌ ఒరాక్ స్కోర్ ఇస్ యాక్చువల్లీ టోల్డ్. ఐ హోప్ ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది. సో ముందుకు వెళ్దాం. సో ఐపల్స్ లో అసై బెర్రీ మాత్రమే కాదు, 15 పండ్ల ఒక మిశ్రణం ఇది. సో దెర్ ఆర్ 15 ఫ్రూట్స్. అసై బెర్రీ ఒకటి, రిమైనింగ్ 14 ఫ్రూట్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ ఉంటాయి, బెర్రీస్ ఉంటాయి. ఈ ఒక లిస్ట్ మీరు ఒకసారి చూడండి. ఇదిలో అసై బెర్రీ ఉంటుంది, బ్లూబెర్రీ ఉంటుంది, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, ఇవన్నీ బెర్రీస్ ఉంటుంది కదా. ఇవన్నీ బెర్రీస్ ని మేము సూపర్ ఫ్రూట్ అంటాం. ఆల్రెడీ ఈ పాయింట్ మీకు తెలుసు. ఫ్రూట్ లో ఏమి ఉండదు, సూపర్ ఫ్రూట్ లో అన్ని రకాల న్యూట్రిషన్స్ మీకు లభిస్తుంది, న్యూట్రిషన్ లభిస్తుంది, పౌష్టికాంశం లభిస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది మాత్రమే కాదు, మన ప్రోడక్ట్ లో యాపిల్ ఉంది, కివి ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రేప్స్ ఉన్నాయి. ఇవన్నీ పండ్లు కలిసి ఒక ప్రోడక్ట్ చేసాము, అది ఐపల్స్. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కాల్డ్ as ఐపల్స్. సో లెట్ us go ahead my friends. ఆల్రెడీ నేను ఈ పాయింట్ చెప్పాను మీకు, ఇంకొకసారి నేను చెప్తా ఉన్నాను. ప్లీజ్ లిసన్ టు దిస్, వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీ శరీరానికి ఏమైనా స్ట్రెస్ వస్తే ఆ స్ట్రెస్ ఇక్కడ మాత్రమే కాదు, అన్ని స్థలాల్లో ఆ స్ట్రెస్ ఉంటుంది. యాక్చువల్లీ సపోజ్ ఆ ఒక ఫ్రీ రాడికల్, ఆ ఒక స్ట్రెస్ మీ బ్రెయిన్ లో ఏమైనా పెరిగితే ఏమవుతుందంటే ఆల్జైమర్స్ డిసీజ్ వస్తుంది, పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది. సపోజ్ ఆ ఒక స్ట్రెస్ మీ స్కిన్ లో, ఓకే, మీ స్కిన్ లో ఏమైనా పెరిగితే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సోరియాసిస్ రావచ్చు, స్కిన్ రింకల్స్ అవుతుంది, డెర్మటైటిస్ వస్తుంది, ఓకే, విధాల ఒక స్కిన్ డిసీజెస్ వస్తుంది, మీకు చర్మ వ్యాధులు వస్తుంది. సో సిమిలర్లీ ఫ్రీ రాడికల్స్ అనేది మీకు జాయింట్స్ లో ఏమైనా ఉంటే మీకు ఆర్థరైటిస్ వస్తుంది. అండ్ ఇది ఒక ఇమ్యూన్ సిస్టమ్ లో ఏమైనా వెళితే మీకు ఆస్తమా రావచ్చు, అలర్జీ రావచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై ఐపల్స్ ఏం చేస్తుందంటే
ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ చేస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఫ్రీ రాడికల్స్ ని మీరు ఏమైనా కంట్రోల్ చేయాలంటే ప్రతిరోజు మీరు 60 ml ఐపల్స్ తాగాలి. ఐ హోప్ యు గాట్ దిస్ పాయింట్ క్లియర్. ఈ ఒక స్లైడ్ లో మీరు చూడండి, ఐపల్స్ ఏం చేస్తుందంటే ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీ రాడికల్స్ అనేది మీ శరీరాల్లో మీరు చూస్తే ఇక్కడక్కడ పోతా ఉంటుంది. అది ముందు సో ఫస్ట్ డే మీరు చూస్తే మొదటి రోజు బ్రెయిన్ లో ఉంటుంది, రెండో రోజు మీ కళ్ళు ఉంటుంది. ఐపల్స్ ఏం చేస్తుందంటే ఆ ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తుంది. ప్రతిరోజు మీరు 60 ml ఐపల్స్ తాగితే మీ ఫ్రీ రాడికల్స్ శరీరంలో నాశనం అవుతుంది. డెఫినెట్లీ మీకు భవిష్యంలో ఏ రకాల రోగాలు రాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ ఐపల్స్. ఈ ఒక పాయింట్ ప్రాబబ్లీ మీకు క్లియర్ అయింది. సో ఈ ఒక స్లైడ్ లో మీరు చూడండి, ఐపల్స్ ది హెల్త్ బెనిఫిట్స్ ఏంటి. మొదటిది మీ కార్డియోవాస్కులర్ సిస్టమ్, అంటే మీ హృదయానికి సంబంధించిన వ్యాధులకి ఇది ఒక అమృత సమానం. సో మీ హార్ట్ ని స్ట్రాంగ్ చేస్తుంది ఇది. ఓకే, రెండోది ప్లేట్లెట్ ని అగ్రిగేషన్ ని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్లాట్ ని ప్రివెంట్ చేస్తుంది. బ్లడ్ క్లాట్ ప్రాబబ్లీ మీకు తెలుసు. ఆ బ్లడ్ క్లాట్ ని ప్రివెంట్ చేయడానికి ఐపల్స్ అనేది ఒక ముఖ్యమైన ఒక ప్రోడక్ట్. థర్డ్ వన్ మీరు చూడండి, ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఆ ఒక కొవ్వు ఉంటుంది కదా, కొలెస్ట్రాల్, ఆ ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇది తగ్గుతుంది ఇది తాగితే. యాంటీ ఆక్సిడెంట్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తుంది. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ బెనిఫిట్స్ ఉంది. ఒక మాట నేను మీకు చెప్తాను ఇక్కడ, మీ ఐపల్స్ సపోజ్ మీరు తాగితే మీ ఒంట్లో మీ శరీరంలో ఒక ఆర్గన్ కాదు, ప్రతి ఒక్క సెల్ కూడా ఆరోగ్యమైన ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సెల్ ఆరోగ్యానికి కూడా ఐపల్స్ అనేది ఒక ముఖ్యమైన ప్రోడక్ట్. సో ఇది ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది, నాశనం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ నంబర్స్ ని కూడా పెరుగుతుంది. ఆల్రెడీ నేను ఈ విషయం మీకు చెప్పాను. మన ఒంట్లోనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బట్ అది ఒక తక్కువ ఉంటుంది యాక్చువల్లీ. సపోజ్ మీరు ప్రతిరోజు ఐపల్స్ తాగితే మీ ఒంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ యాజ్ రీస్టోర్స్ యాంటీ ఆక్సిడెంట్ నంబర్స్. సో థర్డ్ పాయింట్ మీరు చూడండి, ఇమ్యునోమాడ్యులేటర్ బెనిఫిట్స్. ఇమ్యునోమాడ్యులేటర్ బెనిఫిట్స్ అంటే రోగ ప్రతిరోధక శక్తి, ఒక రోగ నిరోధక శక్తి ఉంటుంది బాడీలో, అది కూడా పెరుగుతుంది. బాడీలో ప్రోటీన్స్ పెరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఎన్హాన్స్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఎస్పెషలీ మీ జాయింట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలాంటి బోను జాయింట్ కి సంబంధించిన వ్యాధులకు కూడా ఇది ఒక అమృత సమానమైన ఒక ప్రోడక్ట్. ఇది బ్యాక్టీరియాని ఇది నాశనం చేస్తుంది, వైరస్ ని కూడా ఇది నాశనం చేస్తుంది. దిస్ ఈస్ హౌ ఐపల్స్ ఇస్ హెల్పింగ్ యు ఆల్. నెక్స్ట్ సైడ్ లో మీరు చూస్తే ఐపల్స్ లో ఇంకేం బెనిఫిట్ ఉంది. క్యాన్సర్ రోగాల్లో ఏం చేస్తుందంటే, నార్మలీ మీరు ఒక క్యాన్సర్ పేషెంట్ ని మీరు చూస్తే ఆ ఒక పేషెంట్ లో టైర్డ్నెస్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, ఎనర్జీ ఉండదు, శక్తి ఉండదు యాక్చువల్లీ. సో ఆ ఒక పేషెంట్ ని ఒక మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే, ఆ ఒక పేషెంట్ కి మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే ప్రతిరోజు ఐపల్స్ వాడాలి. ప్రతిరోజు మీరు ఐపల్స్ వాడితే ఆ ఒక పేషెంట్ కి ఒక మంచి ఆరోగ్యం, ఒక స్వాస్థ్యం మీరు ఇవ్వచ్చు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్. నెక్స్ట్ వన్ మీరు చూస్తే నర్వస్ సిస్టమ్ గురించి కూడా ఐపల్స్ పనిచేస్తుంది యాక్చువల్లీ. నర్వస్ సిస్టమ్ లో మీరు చూస్తే ఎస్పెషల్లీ నర్వస్ సిస్టమ్ లో మీ మెమొరీ ప్రాబ్లమ్స్, ఓకే, ఆ ఒక మెమొరీ ప్రాబ్లమ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మెంటల్ క్లారిటీ పెరుగుతుంది. సో లాస్ట్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ముఖ్యమైన ఒక పాయింట్. డయాబెటిస్ లో, మధుమేహ ఒక వ్యాధిలో ఏమవుతుందంటే ఐపల్స్ వాడొచ్చా వాడకూడదా అనేది ఒక ప్రశ్న యాక్చువల్లీ. నేను ఇప్పుడు అది క్లియర్ చేస్తా ఉన్నాను. మధుమేహ వ్యాధిలో కూడా మీరు ఐపల్స్ ధైర్యంగా వాడండి. బికాస్ ఒకటి ఇక్కడ ఉంది. ఆ డిస్క్లైమర్ ఏంటంటే డోస్, ఐపల్స్ డోస్ ఏముంటుంది, అది ఉదయము 20 ml, రాత్రి 20 ml, భోజనం తినే అరగంట ముందు వాడాలి. ఓకే, అగైన్ నేను రిపీట్ చేస్తాను ఇంకొకసారి. డయాబెటిస్ పేషెంట్స్ లో ఐపల్స్ ధైర్యంగా వాడొచ్చు. సో ఆ డిస్క్లైమర్ ఏమంటే ప్రతిరోజు ఉదయము 20 ml, నైట్ లో 20 ml, భోజనం తినే అరగంట ముందు వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకొక విషయం నేను చెప్తాను ఇక్కడ. డయాబెటిస్ లో ఐపల్స్ అనేది షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఒక డ్రింక్ కాదు. అది డయాబెటిస్ లో కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక డయాబెటిస్ పేషెంట్స్ మీరు చూస్తే ఆ డయాబెటిస్ లో కళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది, నరాల్లో ప్రాబ్లం వస్తుంది, నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కాంప్లికేషన్స్ కి ఐపల్స్ అనేది ఒక మంచి ప్రోడక్ట్. కాంప్లికేషన్స్ ట్రీట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఐపల్స్ మీరు డయాబెటిస్ కండిషన్స్ తో వాడండి. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. ఇది మీకు అర్థమైంది. సో ముందు వెళ్దాం.
సో FAQs అంటే ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్. హై పల్స్ డయాబెటిస్ లో వాడొచ్చు. ఆల్రెడీ నేను ఈ గురించి మీకు చెప్పాను. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ కండిషన్స్ లో, బీపీ కండిషన్స్ లో 2 రకాల బీపీలు ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ హై బీపీ అంటారు, రెండోది లో బీపీ అంటారు. హై బీపీ కండిషన్స్ లో మీరు భోజనం తినే తర్వాత హై పల్స్ ని వాడాలి. లో బీపీ కండిషన్స్ లో ఏం చేయాలంటే భోజనం తినే అరగంట ముందు, లో బీపీ కండిషన్, అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ దిస్ పాయింట్. హై బీపీ కండిషన్స్ లో మీరు హై పల్స్ అనేది 30 ml ఉదయం భోజనం తినే ముందు వాడాలి. వైరస్ లో బీపీ కండిషన్ లో హై పల్స్ 30 ml భోజనం తినే తర్వాత వాడాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లో బీపీ కండిషన్స్ లో, లో హిమోగ్లోబిన్ కండిషన్స్ లో మీరు హై పల్స్ 30 ml భోజనం తినే తర్వాత వాడితే ఆ ఒక బీపీ, ఆ ఒక హిమోగ్లోబిన్ కంట్రోల్ కి వస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హై కండిషన్స్ లో మీరు భోజనం తినే అరగంట ముందు వాడాలి. దిస్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఐ హోప్ మై పాయింట్స్ ఆర్ క్లియర్. ఏజ్ లిమిట్. సో మీరు 1 సంవత్సరం నుంచి 1 year నుంచి 100 years వరకు మీరు హై పల్స్ వాడొచ్చు. అదే ఒక డోస్ లో వాడొచ్చు, ఏమీ ప్రాబ్లమ్స్ ఉండదు. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్, ఎంత నెల, ఎంత వారము, ఎంత సంవత్సరం ఇది వాడాలంటే యాజ్ లాంగ్ యాజ్ డిజైర్ మీరు హై పల్స్ వాడొచ్చు. బట్ ఒకటే ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను ఇప్పుడు, ఏమంటే వెల్నెస్ ప్రొడక్ట్స్ కి అట్లీస్ట్ ఒక 3 నెలల 90 days ఒక 3 నెలల మీరు ఇది వాడితే డెఫినెట్లీ ఆ ఒక అబ్జర్ప్షన్ అవుతుంది మన ఒంట్లో, మన శరీరానికి ఆ ఒక ప్రోడక్ట్ అడ్జస్ట్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికే మీరు అట్లీస్ట్ యాజ్ అ జనరల్ రూల్ ఒక 3 నెలలు మీరు వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్, సపోజ్ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, ప్రెగ్నెంట్ లేడీలో మీరు ఫస్ట్ 6 months 6 నెలలు మాత్రమే ఇది వాడాలి. 6 months తర్వాత ఇది వాడకూడదు. యాజ్ అ జనరల్ రూల్ నేను చెప్తా ఉన్నాను. సపోజ్ ఆ ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఇంకేమైనా ప్రాబ్లం ఉందంటే డెఫినెట్లీ మీరు 9th month వరకు ఇది ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. సిమిలర్లీ పాలు ఇచ్చే టైంలో, ఓకే, లాక్టేషన్ టైంలో, పాలు ఇస్తా ఉన్న టైంలో కూడా మీరు డెఫినెట్లీ హై పల్స్ వాడొచ్చు. 30 ml 2 times మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ మంత్, మొదటి నెల అది వాడకూడదు. యాక్చువల్లీ బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్ వాడకూడదు. సెకండ్ మంత్ నుంచి, రెండో నెల నుంచి అది వాడచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఐ హోప్ మై పాయింట్స్ ఆర్ క్లియర్. ఫైనలీ డైరెక్షన్స్ ఆఫ్ యూజ్ అని ఉంది. ప్రతిరోజు 30 ml మార్నింగ్, పొద్దున్న 30 ml రాత్రి భోజనం తినే అరగంట ముందు యాజ్ అ జనరల్ రూల్ ఇది వాడాలి. బట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, లో కండిషన్స్ లో, లో బీపీ కండిషన్స్ లో, లో హిమోగ్లోబిన్ కండిషన్స్ లో భోజనం తినే అరగంట తర్వాత ఇది వాడితే మంచి బెనిఫిట్స్ లభిస్తుంది. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. సో లెట్ us గో టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఐ కాఫీ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో ఐ కాఫీ అనేది మీరు ఆ ఒక లైన్ మీరు చదవండి. కంట్రోల్స్ డయాబెటీస్ వితౌట్ కాంప్రమైజింగ్ ద అథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. అంటే అందరూ మీరు టీ కాఫీ ప్రతిరోజు తాగుతా ఉన్నారు, కరెక్ట్? సో ప్రతిరోజు మీరు టీ కాఫీ తాగితే ఆ ఒక టీలో, కాఫీలో కేఫీన్ అంశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి కాఫీ, ఏ బ్రాండ్ కాఫీ అయినా ఇట్ ఇస్ ఓకే, నో ఇష్యూ. బట్ కాఫీలో, టీ లీవ్స్ లో మీకు కేఫీన్ అంశం ఉంటుంది. కేఫీన్ అనేది ఒక రోజు ఓకే, 2 రోజు ఓకే. ప్రతిరోజు మీరు కేఫీన్ అంశం ఎక్కువ తాగితే మీకు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి రోగాలు వస్తుంది. ఇప్పుడు కాదు, భవిష్యంలో డెఫినెట్లీ వస్తుంది. సో దానికే మేము ఒక ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన ఒక ప్రోడక్ట్ తయారు చేసాము. ఆ ప్రోడక్ట్ ఐ కాఫీ. ఆ ఐ కాఫీలో మీరు చూస్తే కేఫీన్ ఉండదు, ఆ కాఫీలో షుగర్ కూడా ఉండదు. కాఫీ టేస్ట్ కూడా చాలా బాగా, మంచి టేస్ట్ మీకు లభిస్తుంది. నార్మల్ కాఫీ లాగా మీకు టేస్ట్ లభిస్తుంది. డెఫినెట్లీ ఆ టేస్ట్ తో మీకు ఒక హెల్త్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. సో టేస్ట్ లభిస్తుంది, మీ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as ఐ కాఫీ. ఐ హోప్ ఐ కాఫీ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది వాట్ ఎగ్జాక్ట్లీ ఐ కాఫీ ఈస్. ఒకసారి టేస్ట్, ఇంకొకసారి మీకు ఆరోగ్యం రెండు లభిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ అంటాం మేము. ఇట్ ఇస్ కాల్డ్ as ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. సో నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూస్తే డయాబెటిస్. డయాబెటిస్ అంటే ఏంటి? సో డయాబెటిస్ అంటే ఒక రోగం కాదు, ఒక వ్యాధి కాదు. డయాబెటిస్ అంటే ఒక డిసార్డర్ అంటాం. డిసార్డర్ అంటే ఒక 10 types ఆఫ్ డిసీజెస్ మీరు కలిస్తే దట్ ఈస్ కాల్డ్ as డిసార్డర్. ఒక 10 types ఆఫ్ డిసీజెస్ మీరు మిక్స్ చేస్తే, అవన్నీ మిక్స్ చేసి ఒక రోగం వస్తుంది, అదే డయాబెటిస్. డయాబెటిస్ ఎందుకు అవుతుందంటే మీ ఒంట్లో కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ మెటబాలిజం లో ఏమైనా ఇంపైర్మెంట్ అవుతే
మీకు డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ అంటే మధుమేహం అంటారు. ఓకే, మధుమేహం ఎందుకు వస్తుందంటే మీ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏమైనా స్టాప్ అవుతాయి, ఇన్సులిన్ ప్రొడక్షన్ లో ఏమైనా ప్రమాదం వస్తే మీకు డయాబెటిస్ వస్తుంది. సో డయాబెటిస్ సపోజ్ ఒకరికి ఏమైనా వస్తే షుగర్ మాత్రమే కాదు, కంప్లీట్ మీ బాడీలో ఏ ఏ ఆర్గన్స్ ఉన్నాయి ఆ అన్ని ఆర్గన్స్ కు ఇబ్బంది పడుతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as డయాబెటిస్. దీన్ని మేము లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఆర్ డిస్ఫంక్షన్ అంటాం. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as లాంగ్ టర్మ్ డ్యామేజ్. సో ఈ రోజు నాకు డయాబెటిస్ వచ్చింది, నేను ఒక టాబ్లెట్ నేను వాడాను, టాబ్లెట్ వాడిన తర్వాత నా షుగర్ తగ్గిపోయింది, నాకు డయాబెటిస్ పోయింది. నో, దట్ ఈస్ నాట్ డయాబెటిస్. డయాబెటిస్ ఒకసారి మీ శరీరానికి ఏమైనా వస్తే అది 100% లైఫ్ టైం ప్రాబ్లం. అది ఓకే, దట్ ఈస్ నాట్ అ సింపుల్ ప్రాబ్లం, అది లైఫ్ టైం ప్రాబ్లం. దానికే మేము డయాబెటిస్ అంటే ఇంగ్లీష్ లో ఒక స్టేట్మెంట్ చెప్తాము, డై ఇన్ బిట్స్, డై ఇన్ బిట్స్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as డయాబెటిస్. సో ఇట్ ఇస్ అ సైలెంట్ కిల్లర్ అంటాం మేము. ప్రతిరోజు మీకు అది చంపుతుంది. యాక్చువల్లీ ఒకేసారి అది దట్ విల్ నాట్ కిల్ యూ, ప్రతిరోజు అది చంపుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as డయాబెటిస్. సో లెట్ us go ahead my dear friends. డయాబెటిస్ అనేది 4 విధాలు ఉంది. డయాబెటిస్ లో 4 టైప్స్ ఉంటుంది యాక్చువల్లీ. మొదటిది టైప్ 1 డయాబెటిస్ అంటారు. టైప్ 1 డయాబెటిస్ లో ఏమవుతుందంటే మీ శరీరాల్లో మీ పాన్క్రియాస్ ఉంటుంది, క్లోమము, మీ క్లోమంలో ఏమైనా ఇన్సులిన్ లేదంటే దాన్ని మేము టైప్ 1 డయాబెటిస్ అంటాం. రెండోది టైప్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటంటే మీ క్లోమంలో మీ పాన్క్రియాస్ లో ఇన్సులిన్ ఉంటుంది బట్ తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, దానికి టైప్ 2 డయాబెటిస్ అంటాం. మూడోది మీరు చూస్తే ప్రెగ్నెన్సీ డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్ అంటాం. ఒక ప్రెగ్నెంట్ లేడీకి కూడా ఈ ఒక డయాబెటిస్ రావచ్చు ఆ ఒక ప్రెగ్నెన్సీ టైంలో, దాన్ని మేము ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటిస్. ఫోర్త్ వన్ మీరు చూస్తే వి కాల్ ఇట్ as ప్రీ డయాబెటిస్. ఆల్రెడీ నేను మొదటి స్లైడ్ లో నేను చెప్పాను మీకు, ఈ ఒక ప్రీ డయాబెటిస్ 90% పేషెంట్స్ తో ప్రీ డయాబెటిక్ ఉంటుంది, బట్ అది ఎవరికూ తెలియదు. సో ఈ ఒక కాన్సెప్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మన ఐ కాఫీ అనేది ఒక ముఖ్యమైన ప్రోడక్ట్ ప్రీ డయాబెటిస్ ట్యాకిల్ చేయడానికి ప్రొటెక్ట్ ఒక వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. డయాబెటిస్ లో మీరు చూస్తే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. డయాబెటిస్ కి కారణాలు ఉంటుంది, ఆ కారణాల గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు. మొదటిది ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే మీ క్లోమంలో ఇన్సులిన్ ఉంటుంది బట్ అది శరీరంలో సర్క్యులేట్ అవ్వదు. మీ ఇన్సులిన్ మీ కళ్ళకి కావాలి, మీ బ్రెయిన్ కి కావాలి, మీ టంగ్ కి కావాలి, మీ కడుపుకి కావాలి, అన్ని స్థలాల్లో ఇన్సులిన్ ఉండాలి. బట్ మీకు డయాబెటిస్ లో ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ ఉండదు, క్లోమంలో ఇన్సులిన్ ఉంటుంది బట్ అది సర్క్యులేషన్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ as ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. రెండోది మీ లివర్ లో ఎక్కువ ఈ చక్కెర ఉంటుంది కదా, షుగర్ ప్రొడక్షన్ అవుతుంది. మన లివర్ ఉంది కదా, ఈ లివర్ అనేది ఒక పెద్ద ఆర్గన్ అది మన బాడీలో. ఈ లివర్ ని మేము షుగర్ ఫ్యాక్టరీ అంటాం. అగైన్ ఐఎమ్ టెలింగ్ దిస్, లివర్ అనేది ఒక పెద్ద ఆర్గన్ మన బాడీలో, ఆ ఒక లివర్ ని మేము షుగర్ ఫ్యాక్టరీ అంటాం. అంటే మీ లివర్ లో షుగర్ పెరుగుతుంది, అబ్నార్మలీ పెరుగుతుంది. ఒకసారి లివర్ లో షుగర్ పెరిగితే ఆ ఒక షుగర్ చక్కెర మీ రక్తంలో వస్తుంది. ఒకసారి లివర్ లో షుగర్ పెరిగితే మీ రక్తంలో ఆ షుగర్ వస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as బ్లడ్ షుగర్ అంటాం మేము. మీకు తెలుసు అది బ్లడ్ షుగర్ టెస్టింగ్ అంటారు. ఇట్ ఇస్ నథింగ్ బట్ బ్లడ్ షుగర్. సో జెనెటిక్స్, నెక్స్ట్ పాయింట్ మీరు చూస్తే జెనెటిక్స్. సపోజ్ మీ పరివారంలో మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే అది మీకు కూడా రావచ్చు. ఒబిసిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇది అన్న తమ్ముడు, ఇది ఒబిసిటీ అనేది అన్న, ఇది తమ్ముడు. దట్ ఇస్ వాట్ వి కాల్ ఇట్ as. సో ఒబిసిటీ ఎవరికైనా ఉంటే డయాబెటిస్ కూడా డెఫినెట్లీ రావచ్చు. సో ఇంక్రీజింగ్ ఏజ్, సపోజ్ మీ ఏజ్ పెరిగితే, ఎవ్రీ ఇయర్ వీఆర్ ఏజింగ్, సో ఆ ఏజ్ పెరిగితే కూడా మీకు డయాబెటిస్ వస్తుంది. మీ డయట్ ఏమైనా బాగలేదంటే, సపోజ్ మీ ఆహారంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఫ్యాట్ ఎక్కువ ఉంటే, చక్కెర ఉంటే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే మీకు డయాబెటిస్ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ డయాబెటిస్ కమ్స్. ఇవన్నీ డయాబెటిస్ కి కారణాలు, ముఖ్య కారణాలు. సో లెట్ us go ahead my friends. ఒక చిన్న స్టాటిస్టిక్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను మీ దగ్గర. డయాబెటిస్ అనేది ఇండియాలో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్, పెరుగుతా ఉంది. దానికే మేము ఇండియా దేశంని వి కాల్ ఇట్ as డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఇప్పుడు మీకు తెలుసు హైదరాబాద్ అనేది తెలంగాణ ఒక రాష్ట్రానికి రాజధాని. అది మీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే అమరావతి అనేది ఒక రాజధాని. సో ప్రపంచంలో మీరు చూస్తే డయాబెటిస్, మధుమేహానికి రాజధాని చూస్తే అది మన భారతదేశమే. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as ఇండియాస్ బిట్టర్ ట్రూత్ అంటాం మేము.
ఎందుకంటే మీరు స్టాటిస్టిక్స్ మీరు చూడండి, 126% గ్రోత్ ఇన్ మెన్. సో 126% మగవాళ్ళలో డయాబెటీస్ పెరుగుతా ఉంది, 109% ఆడవాళ్ళలో డయాబెటీస్ పెరుగుతా ఉంది. యావరేజ్ మీరు చూస్తే 128% డయాబెటీస్ మన దేశంలో పెరిగింది. అంటే మన ప్రపంచంలో మీరు చూస్తే ఇండియా అనేది, భారతదేశం అనేది డయాబెటీస్ కి ఒక రాజధాని. దిస్ ఇస్ కాల్డ్ as డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. బట్ మన దగ్గర ఏముంది, మన దగ్గర ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రం పేరు ఐ కాఫీ. ఈ ఒక ఐ కాఫీ నుంచి డెఫినెట్లీ మేము ఆ ఒక 128% ఏముంది, లెట్ us బ్రింగ్ ఇట్ టు 100% అట్లీస్ట్. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఆ ఒక డయాబెటీస్ రాజధాని అనే పేరు ఏముంది, దట్ నేమ్ వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఆ ఒక నేమ్ ని మేము రిమూవ్ చేయాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఐ కాఫీ, మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్. సో డయాబెటీస్ అనేది ఒక రోగం కాదు. ఈ ఒక రోగంలో చాలా రోగాలు ఉన్నాయి యాక్చువల్లీ. సో మొదటిది మీరు చూస్తే టైర్డ్నెస్. నా ఒక టైర్డ్నెస్, ప్రతిరోజు నాకు టైర్డ్ అవుతుంది, అందరికీ ఆ టైర్డ్నెస్ ఉంటుంది యాక్చువల్లీ. బట్ పెథలాజికల్ టైర్డ్నెస్ అంటాం. సో ఒక రోజు టైర్డ్నెస్ ఉంటుంది, బట్ ఆ ఒక టైర్డ్నెస్ ఒక 4 to 5 hours ప్రతిరోజు ఏమైనా ఉంటే, దట్ ఈస్ కాల్డ్ as పెథలాజికల్ టైర్డ్నెస్. అదేమైనా ఉంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్ డయాబెటీస్ ఒక రోగంలో. రెండోది మీరు చూస్తే ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో నార్మలీ మేము ఒకటో రెండోసారి యూరిన్ పాస్ చేస్తాం. చలికాలం ఏమైనా ఉంటే మేము 5 to 6 times యూరిన్ పాస్ చేస్తాం. బట్ ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఒక 15 సార్లు యూరిన్ పాస్ చేస్తాం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as పాలియూరియా అంటారు. ఫోర్త్ వన్ మీరు చూస్తే వెయిట్ లాస్ అవుతుంది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. దిస్ ఇస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ డయాబెటీస్. ఫిఫ్త్ వన్ మీరు చూస్తే wounds that does not heal. అంటే మీ శరీరం పైన, మీ ఒంట్లో ఏమైనా గాయం ఉంటే, ఆ గాయం సపోజ్ హీలింగ్ రేట్ మీరు చూస్తే నార్మలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది లేట్ అవుతుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as డిలే ఇన్ ద wound healing. ఒకసారి ఆ ఒక గాయం అలాగే ఉంటే అది గ్యాంగ్రీన్ కూడా కన్వర్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై ఒకసారి మీకు గ్యాంగ్రీన్ ఏమైనా వస్తే ఆటోమేటికలీ ఆ ఒక కాల్ని, ఆ ఒక ఫింగర్ ని తీసేస్తారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as gangrene, మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ మీరు చూడండి, ఆకలేస్తుంది. సో ప్రాబ్లీ ఇప్పుడు మీకు ఆకలేస్తుందా, మధ్యాహ్నం అయింది యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ మీకు ఈ ఒక జ్ఞానం లభిస్తుంది, మీకు ఆకలి ఉండదు ఇప్పుడు యాక్చువల్లీ. సో సపోజ్ ఎవరికైనా ఆకలేస్తుంటే ఇట్ ఈస్ నార్మల్, అది సహజం అది. బట్ సపోజ్ ఒకసారి మీరు ఇప్పుడు ఒక కంప్లీట్ ప్లేట్ మీరు మీ ఆంధ్ర భోజనము, తెలంగాణ భోజనం మీరు కంప్లీట్ సేవించారు. బట్ 10 minutes తర్వాత, ఓకే 10 నిమిషాల తర్వాత సపోజ్ ఇంకేమైనా మీకు ఆకలిస్తే అక్కడ ప్రాబ్లం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as పాలిడిప్సియా అంటాం మేము. ఆకలి అవ్వడం, ఎక్కువ ఆకలి అవ్వడం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as పాలిడిప్సియా. నెక్స్ట్ మీరు చూస్తే సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికి కూడా సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సపోజ్ మీ షుగర్ ఏమైనా ఒంట్లో పెరిగితే. బ్లర్రీ విజన్, మీ కళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎస్పెషల్లీ దాన్ని మేము రెటినోపతి అంటాం. ఒకసారి మన శరీరంలో చక్కెర పెరిగితే కళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎస్పెషల్లీ రెటినాలో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకసారి రెటినా ఏమైనా నాశనం అవుతే ఇంకొకసారి ఇంకొక రెటినా పెరగదు, ఆటోమేటికలీ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్. ఎస్పెషల్లీ ఆ ఒక యోని భాగంలో ఆడవాళ్ళు, స్త్రీలో ఆ ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం మేము. ఈ ఒక రోగం కూడా వస్తుంది. నంబనెస్ అండ్ టింగ్లింగ్ ఇన్ ఫీట్, అంటే మీ కాళ్ళల్లో ఒక ఏమంటారు థాన్స్ ఉంటుంది కదా, ఆ ఒక ముళ్ళు, ఆ ఒక థాన్స్ సెన్సేషన్ లాగా మీ ఒక కాళ్ళలో వస్తుంది. దీన్ని మేము నరాల్లో వస్తుంది, దాన్ని మేము న్యూరోపతి అంటాం. ఫైనలీ డ్రింకింగ్ వాటర్. మీ ఎంత లీటర్ వాటర్ తాగుతారు ఎవ్రీడే? ఒక 3 liters, ఒక 4 liters. సపోజ్ ఎవరైనా ఒక 15 లీటర్ మంచినీళ్ళు ఏమైనా ప్రతిరోజు తాగితే అది మంచిది కాదు యాక్చువల్లీ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as డయాబెటీస్. నేను ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, ఐ కాఫీ అనేది షుగర్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని ప్రోడక్ట్ మాత్రమే కాదు, కంప్లీట్ ఈ ఒక లిస్ట్ మీరు చూడండి, డయాబెటీస్ నుంచి ఒక వాటర్ ప్రాబ్లం వరకు అన్ని రకాల ఒక వ్యాధికి ఈ ఒక రామబాణము అదే ఐ కాఫీ. ప్రాబబ్లీ మీకు ఇప్పుడు ఐ కాఫీ అంటే ఏమంటే అర్థమైంది. సో లెట్ us go ahead మై ఫ్రెండ్స్. ఐ కాఫీలో ఏముంటుంది? ఒక ముఖ్యమైన అంశము ఐ కాఫీలో ఉండేది సలేషియా రెటికులేటా అంటాం. ఇది మన ఇండియన్ లాంగ్వేజెస్ లో ఏకనాయకము, సప్తరంగ అంటాం. సలేషియా రెటికులేటా అనేది ఒక చిన్న ఒక మొక్క, అది ఒక మొక్క, అది ఒక చిన్న ట్రీ లాగా ఉంటుంది.
చెట్ లాగా ఉంటుంది అది. ఆ ఒక మూలం ఉంటుంది కదా, ఆ ఒక మూలంని మేము యూజ్ చేస్తాం. ఆ ఒక మూలంలో ఆ మొక్క పేరు వచ్చేసి సెలేషియా రెటికులేటా ఏకనాయకం ఆర్ సప్తరంగ. ఈ ఒక సెలేషియా రెటికులేటా నుంచి ఒక ఎక్స్ట్రాక్ట్ మేము తయారు చేసి ఆ ఒక పేరు సాల్సిటాల్ ఆ ఒక ఎక్స్ట్రాక్ట్ కి వచ్చింది. సాల్సిటాల్ అనేది, సలేషియా అనేది మన ఆయుర్వేద గ్రంథంలో 5000 ఇయర్స్ ముందు, ఓకే, పాత గ్రంథంలో 5000 ఇయర్స్ ముందు ఈ గురించి మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. సలేషియా అనేది మీ మధుమేహానికి, డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి ఒక అమృత సమానం, ఒక ఇంగ్రీడియంట్. ప్రాబబ్లీ ఇది మీకు ఇప్పుడు అర్థమైంది. సో ఐ కాఫీలో సలేషియా ఉంది. రెండోది ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్. ఆల్రెడీ మీకు అది తెలుసు కాఫీ పౌడర్ అంటే ఏంటి అంటే. సో థర్డ్ ఇంగ్రీడియంట్ మీరు చూస్తే మికునా ప్రూరెన్స్ అంట. ఇంగ్లీష్ లో దాన్ని కౌ హేజ్ ఆర్ వెల్వెట్ బీన్ అంట. కౌ హేజ్ ఆర్ వెల్వెట్ బీన్. ఈ ఒక మికునా ప్రూరెన్స్ అనేది కూడా ఒక చిన్న బీజం లాగా ఉంటుంది. ఆ బీజానికి మేము పౌడర్ చేసి ఆ ఒక పౌడర్ ని మేము మన ప్రోడక్ట్ లో యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఈ ఒక మికునా ప్రూరెన్స్ ఉంది కదా, ప్రాబబ్లీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మెమొరీ లాస్ అవుతుంది. ఒకసారి మీకు డయాబెటిస్ ఏమైనా వస్తే ఒక 3 సంవత్సరాలలో మీకు మెమొరీ లాస్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ ఒక బీజం ప్రయోగం మీరు చేస్తే, మన ప్రోడక్ట్ లో ఈ బీజం ఆల్రెడీ ఉంది, మెమొరీ ప్రాబ్లమ్స్ మీకు భవిష్యత్తులో రాదు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ యాజ్ ఇంప్రూవింగ్ ద మెమొరీ ఇన్ కేస్ ఆఫ్ డయాబెటిస్ పీపుల్. ప్రాబ్లీ ఇది అర్థమైంది. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తా ఉన్నాను. మన ప్రోడక్ట్ ఐ కాఫీలో మేము కాఫీ సీడ్స్, కాఫీ బీజాలు మేము ఉపయోగిస్తా ఉన్నాం, యూజ్ చేస్తా ఉన్నాం. సో ఆ ఒక కాఫీ బీజం మీరు సీడ్స్ చూస్తే డైరెక్ట్లీ మేము కాఫీ సీడ్స్ ని పౌడర్ చేసి మన ప్రోడక్ట్స్ లో యూజ్ చేయలేదు. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, కాఫీ సీడ్స్ ని నేను కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఆ కూర్గ్ డిస్ట్రిక్ట్ లో లభిస్తున్న ఆ ఒక కాఫీ సీడ్స్ ఏం దొరుకుతుంది మీకు, ఆ ఒక సీడ్ వచ్చేసి ఇట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ సీడ్ ఇన్ ద హోల్ ఇండియా. ఆ ఒక కాఫీ బీజాన్ని మేము ఏం చేస్తామంటే 40 degrees టెంపరేచర్ లో రోస్ట్ చేస్తాం. 40 degrees టెంపరేచర్ లో రోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ ఒక కాఫీ సీడ్స్ లో కేఫీన్ అంశం ఉండదు. కేఫీన్ కంప్లీట్లీ నాశనం అవుతుంది. సో దానికే మన ప్రోడక్ట్ ఐ కాఫీలో మీరు ధైర్యంగా బయట మీరు చెప్పొచ్చు, మన ప్రోడక్ట్ ఐ కాఫీలో కేఫీన్ లేదని. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as రిమూవింగ్ ద కేఫీన్ ఫ్రమ్ ది కాఫీ. ఈ ఒక పాయింట్ మీకు ప్రాబబ్లీ అర్థమైంది ఇప్పుడు. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ స్లైడ్ ఆఫ్ ఐ కాఫీ. ఐ కాఫీ అనేది అన్ని రకాల డయాబెటిస్ లో మీరు సేఫ్లీ యూజ్ చేయొచ్చు. అదే టైప్ 1 ఉండొచ్చు, టైప్ 2 ఉండొచ్చు, జెస్టేషనల్ ప్రెగ్నెన్సీలో ఉండొచ్చు, ప్రీ డయాబెటిస్, అన్ని విధాల డయాబెటిస్ లో మీరు ఐ కాఫీ యూ కెన్ యూజ్ ఇట్, వాడొచ్చు. సో ఐ కాఫీలో షుగర్ లేదు, చక్కెర ఉండదు. యాక్చువల్లీ ఐ కాఫీ మీరు ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఎస్పెషల్లీ వెల్నెస్ ప్రొడక్ట్స్ గురించి ఎవరైనా మీకు అడిగితే ఒక 3 నెలల 90 days మీరు వెల్నెస్ ప్రొడక్ట్స్ మీరు వాడితే డెఫినెట్లీ మీకు అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ మీకు లభిస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాఫీ కెన్ బి టేకన్ విత్ అదర్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆల్సో. అంటే ప్రతి ఒక్కరు సపోజ్ ఏమైనా మెడిసిన్ వాడతా ఉంటే దాని జొతలో మన ఐ కాఫీ కూడా మీరు వాడచ్చు. Can this be taken along with insulin? This is also important. So insulin cases లో డెఫినెట్లీ వాడు ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుతూ ఉంటారు. ఆ ఒక కేసులో కూడా మీరు ఐ కాఫీ బ్లాక్ ని వాడాలి. ఇన్సులిన్ కేసెస్ లో మీరు ఐ కాఫీ బ్లాక్ ని వాడితే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. సపోజ్ నాకు డయాబెటిస్ లేదు, నేను ఐ కాఫీ ఎలా వాడాలి? నాను ఒక నార్మల్ డయాబెటిస్ లేదు, నేను కూడా ఐ కాఫీ వాడవచ్చు. బట్ ప్రతిరోజు ఒకటే వాడాలి, 2 ప్యాకెట్స్ వద్దు. ఆ ఒక ప్యాకెట్ లో సగం సగం కూడా చేయొచ్చు. సగం ఉదయం, సగం నైట్ భోజనం తినే అరగంట ముందు వాడితే డెఫినెట్లీ మీకు భవిష్యంలో ఏ రకాల డయాబెటిస్ వ్యాధి కూడా మీకు రాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as హోలిస్టిక్ హెల్త్ అంటాం మేము. ఒకటి ఐ కాఫీ అనేది మీరు ఒక సాషే 80 to 100 ml వేడిగా ఉన్న నీటిలో మీరు కలిపి తాగాలి. ఓకే, వేడిగా ఉన్న నీటిలో తాగాలి. కోల్డ్ వాటర్ లో తాగకూడదు. హాట్ వాటర్ లో మాత్రమే ఇది కలిపి తాగాలి. కోల్డ్ వాటర్ లో తాగితే అన్ని బెనిఫిట్స్ రాదు మీకు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాబబ్లీ ఈ ఒక పాయింట్ మీకు అర్థమైంది. ఇప్పుడు లెట్ us గో అహెడ్ మై ఫ్రెండ్స్. థర్డ్ ప్రోడక్ట్ నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఇస్ ఐ స్లిమ్ ఫ్లాట్ టమ్మీస్. సో ఐ స్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ గురించి నేను మాట్లాడు టైంలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్, ఆ ఒక స్టేట్మెంట్ ని మీరు చదవండి. కాంప్రిహెన్స్ వెయిట్ మేనేజ్మెంట్ సపోర్ట్.
అంటే there are 3 important meanings. 3 అర్థాలు ఉంది దాంట్లో. ఫస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ అంటే సపోజ్ ఒకరికి వెయిట్ లాస్ ఉంది. ఓకే, నా శరీరంలో వెయిటే లేదు, నాకు నా వెయిట్ పెరగాలంటే డెఫినెట్లీ మీరు ఐస్ క్రీమ్ వాడచ్చు. రెండో అర్థం, సపోజ్ నా వెయిట్ మెయింటైన్ చేయాలి, దానికి కూడా మీరు ఐస్ క్రీమ్ ఫ్లాక్టమీస్ వాడచ్చు. సపోజ్ మీనింగ్, నా వెయిట్ ఇప్పుడు ఆల్రెడీ ఊబకాయం ఉంది, ఓకే, ఆల్రెడీ ఊబకాయం ఉంది, ఒబిసిటీ ఉంది, నాకు నా వెయిట్ తగ్గించాలి, డెఫినెట్లీ నా ప్రోడక్ట్ ఐస్ క్రీమ్ బార్ నేను వాడాలి. సో ఈ ఒక వెయిట్ మేనేజ్మెంట్ ఒక టర్మ్ మీరు చూడండి, 3 మీనింగ్స్ ఉన్నాయి దాంట్లో. వెయిట్ పెరిగించడం, వెయిట్ తగ్గించడం, వెయిట్ మెయింటైన్ చేయడం. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ప్రాబబ్లీ ఈ ఒక ఇన్ఫర్మేషన్ అందరికీ ఇప్పుడు వచ్చింది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ వెయిట్ మేనేజ్మెంట్. సో ముందుకు వెళ్దాం. ఒబేసిటీ అనేది వి కాల్ ఇట్ అస్ మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ అంటే చిన్న పిల్లల్లో న్యూట్రిషన్ లేదంటే మాల్ న్యూట్రిషన్ అంటాం మేము. బట్ ఆ మాల్ న్యూట్రిషన్ కాదు. మాల్, ఆ స్పెల్లింగ్ చదవండి మీరు, MALL. సో ప్రస్తుతం మీరు చూస్తే COVID-19 సిచ్యువేషన్ లో ఏ మాల్ కూడా లేదు, అన్ని క్లోజ్ చేసేసారు. సో సపోజ్ లాక్డౌన్ అయిన తర్వాత మాల్స్ అన్ని ఓపెన్ అవుతాయి, కరెక్ట్? మాల్స్ కి అందరూ వెళ్తారు, అక్కడ అన్ని విధాల ఏమంటారు, అన్ని ప్రాసెస్డ్ ఫ్యాట్ ఉంటుంది, బర్గర్ ఉంటుంది, పిజ్జా ఉంటుంది, అందరూ వాడతారు, కరెక్ట్? సో ఈ ఒక మాల్ న్యూట్రిషన్ నుంచి ఏమవుతుందంటే మీ బాడీలో ఆ ఒక కొవ్వు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఒకసారి కొలెస్ట్రాల్ పెరిగితే మీ బాడీ వెయిట్ పెరుగుతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ. ఊబకాయము. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ. సో ఇప్పుడు మీరు ప్రస్తుతం ఈ ఒక ప్రపంచంలో చూస్తే $3.5 ట్రిలియన్ ప్రతి వర్షం, ప్రతి ఒక సంవత్సరము $3.5 ట్రిలియన్ ఈ ఒక ఊబకాయం పైన రీసెర్చ్ చేయడానికి ఖర్చు చేస్తున్నారు. దే ఆర్ స్పెండింగ్ ద మనీ ఆన్ దిస్. సో సీ ద సిచ్యువేషన్ హియర్, కంప్లీట్ వరల్డ్ ఇస్ స్పెండింగ్ మనీ ఆన్ దిస్ ఒబిసిటీ మీడియా. సో బట్ మన దగ్గర ఒక ముఖ్యమైన ఒక అస్త్రం ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి. వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్, హోలిస్టిక్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఐస్ క్రీమ్ ఫ్లాక్టమీస్. సో గోయింగ్ అహెడ్, ఐస్ క్రీమ్ ఫ్లాక్టమీస్ గురించి మీరేమైనా మాట్లాడే టైంలో ఒక 5 పాయింట్స్ గురించి మీరు మాట్లాడాలి. మొదటి పాయింట్, లో క్యాలరీ. అంటే మన ఐస్ క్రీమ్ బార్ మీరు వాడితే బార్ లో క్యాలరీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము ఈ బార్ ని వి కాల్ ఇట్ as పార్షియల్ మీల్ రీప్లేస్మెంట్ బార్ అంటాం. అంటే ఐ విల్ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఒకసారి మీరు భోజనము, ప్రతిరోజు ఒకసారి మీరు ఒక భోజనము మీరు స్టాప్ చేసి ఆ ఒక టైంలో మీరు ఐస్ క్రీమ్ బార్ వాడాలి. ఒక భోజనము మీరు ఆపాలి, ఒక ఐస్ క్రీమ్ బార్ ఆ ఒక సమయంలో మీరు వాడాలి. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as పార్షియల్ మీల్ రీప్లేస్మెంట్. దానికి మేము దాన్ని లో క్యాలరీ అంటాం. రెండవది సైనర్జిస్టిక్ యాక్టివ్స్. ఈ ఒక అర్థం ఏమంటే మన ప్రోడక్ట్ ఐస్ క్రీమ్ బార్ లో 3 విధాల హర్బల్ మెటీరియల్స్, మొక్కలు ఉంటాయి. ఓకే, మొక్కలు ఉంటాయి, 3 రకాల మొక్కలు ఉంటాయి. దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు. వెయిట్ మేనేజ్మెంట్ ఆల్రెడీ నేను ఆ మీనింగ్ చెప్పాను మీకు. వెయిట్ పెరగాలంటే, వెయిట్ తగ్గించాలంటే, వెయిట్ మెయింటైన్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ఐస్ క్రీమ్ బార్. మన ఐస్ క్రీమ్ బార్ లో మీరు చూస్తే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. అంటే మన ఐస్ క్రీమ్ బార్ లో ఏ కెమికల్స్ లేదు, ప్రిజర్వేటివ్ లేదు, ఏ ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఏమీ కెమికల్ ఐటమ్స్ మన ప్రోడక్ట్ లో లేదు. 100% ప్రాకృతికంగా, నైసర్గికంగా ఈ ఒక ప్రోడక్ట్ ఉంటుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as natural based media. I hope you got my point. So going ahead, overweight and obesity. Suppose మీ వెయిట్ పెరిగితే, మీకేమైనా ఊబకాయం ఉంటే ఏమవుతుంది మీ శరీరానికి? ఐస్ క్రీమ్ అనేది జస్ట్ మీ వెయిట్ కట్ చేసే ఒక ప్రోడక్ట్ కాదు. ఈ ఒక లిస్ట్ మీరు చూడండి. డయాబెటిస్, ఆల్రెడీ నేను చెప్పాను మీకు, అన్న తమ్ముడు. డయాబెటిస్, ఒబేసిటీ, అన్న అయితే ఇట్ ఇస్ డయాబెటిస్ తమ్ముడు. సపోజ్ ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ఒబేసిటీ రావచ్చు, డెఫినెట్లీ వస్తుంది. కార్డియోవాస్కులర్ డిసీజ్, హృదయానికి సంబంధించిన వ్యాధులు మీకు ఒబేసిటీ ఉంటే డెఫినెట్లీ వస్తుంది. మీ రోగ ప్రతిరోధక శక్తి, ఆ రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది సపోజ్ మీ ఒంట్లో ఏమైనా ఊబకాయం ఉంటే. ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్, ప్రేగుల్లో, ఎస్పెషల్లీ ఇంటెస్టైన్స్ లో, మీ ప్రేగుల్లో క్యాన్సర్ వస్తుంది. సపోజ్ మీకేమైనా ఒబిసిటీ పెరిగితే, ఊబకాయం ఉంటే మీ ప్రేగుల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్, ఎస్పెషల్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్ కూడా మీ ఒంట్లో వస్తుంది. ఆస్తమా ప్రాబ్లమ్స్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్, మీ రక్తంలో కొవ్వు పెరుగుతుంది. రీనల్ ఫెయిల్యూర్, మీ కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లీప్ ఎప్నియా, ఈ పాయింట్ గురించి నేను
చాలా చెప్పాను ఒకసారి, బట్ అగైన్ నేను రిపీట్ చేయబోతున్నాను ఇప్పుడు. గురట. ఓకే, అందరికి గురట వస్తుంది కదా, బట్ అందరికి వస్తాయి, అది నార్మల్, సహజం అది. బట్ సపోజ్ ఎక్కువ గురట వస్తే అది కూడా ఒక సిమ్టమ్ మీ ఒక ఒబిసిటీకి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఇస్ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ఎఫెక్ట్స్. ఒక మానసిక వ్యాధి కూడా మీకు రావచ్చు. గౌట్, మీ ఎస్పెషల్లీ మీ ఫింగర్స్ లో. సో యూరిక్ యాసిడ్ ఏమైనా పెరిగితే మీకు గౌట్ వస్తుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే గౌట్ వస్తుంది, అది కూడా ఒక ఊబకాయం సిమ్టమే. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ లో బ్యాక్ పెయిన్. మీకు బ్యాక్ లో పెయిన్ వస్తుంది. ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, లివర్ లో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఫైనలీ పక్షవాతము, స్ట్రోక్ కూడా రావచ్చు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, ఐ స్లిమ్ ఫ్లాటమీస్ అనేది ఒక వ్యాధికి ఒక ప్రోడక్ట్ కాదది. కంప్లీట్ మీ డయాబెటిస్ నుంచి మీ పక్షవాతం వరకు ఒకే రామబాణము, అది ఐ స్లిమ్ బార్. సో హోలిస్టిక్ హెల్త్ అంటే ఇదే. హోలిస్టిక్ హెల్త్ అంటే మీ వెయిట్ తగ్గించాలంటే మాత్రమే మీరు ఐ స్లిమ్ వాడండి. నో, మీ కంప్లీట్ బాడీకి సంపూర్ణమైన ఒక పరిపూర్ణమైన శరీరానికి ఒక మంచి ఆరోగ్యం కావాలంటే మీరు ఐ స్లిమ్ వాడండి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో లెట్ us go ahead my friends. కాంపోజిషన్ ఆఫ్ ఐ స్లిమ్ ఫ్లాటమీస్ బార్. ఆల్రెడీ నేను చెప్పాను మీకు, ఐ స్లిమ్ లో 3 రకాల ముక్కలు ఉంటుంది. మొదటిది సలేషియా రెటికులేటా అంటాము. సలేషియా రెటికులేటాకి మేము ఏకనాయకము ఆర్ సప్తరంగా అంటాము. ఇది ఒక డయాబెటిస్ తగ్గించడానికి ఒక ముఖ్యమైన ముక్క. రెండోది కోలియస్ ఫోర్స్ కోలి అంటాము. దీన్ని తెలుగులో కర్పూరవల్లి అంటారు. ఇది వెయిట్ రిడ్యూస్ చేయడానికి, వెయిట్ తగ్గించడానికి ఉపయోగిస్తాము. మూడోది మీరు చూస్తే సీసేమ్ అంటే మీ ఎల్డ్. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్ నూగులు అంటారు కదా, నూగులు. సో బ్లాక్ కైండ్ ఆఫ్ బ్లాక్ సీసేమ్ సీడ్స్. ఇది మీ కొవ్వుని, కొలెస్ట్రాల్ ని ఇది తగ్గుతుంది. సో ఈ ఒక కాంబినేషన్ ని మీరు సరిగా చూడండి. మీరు మొదటిది మీ మధుమేహం తగ్గుతుంది, రెండోది మీ వెయిట్ తగ్గుతుంది, మూడోది మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దిస్ ఇస్ హౌ ఐ స్లిమ్ బార్ ఇస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ యువర్ బాడీ మై డియర్ ఫ్రెండ్స్. సో అది మాత్రమే కాదు, మన ఐ స్లిమ్ బార్ లో మీరు చూస్తే న్యాచురల్ ఫైబర్స్ ఉంటుంది. న్యాచురల్ ఫైబర్స్ లో మొదటిది ఓట్స్ ఫైబర్ ఉంటుంది, రెండోది రాగి ఫైబర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తే మన ప్రోడక్ట్ లో ప్రోటీన్ కూడా ఉంటాయి. మొదటిది సోయా ప్రోటీన్ అంటాము, రెండోది వే ప్రోటీన్ కూడా ఉంటుంది. హర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, మొక్కలు కూడా మన ప్రోడక్ట్స్ లో ఉంటాయి. మొదటిది అశ్వగంధ అంటాము. అశ్వగంధాని మేము ఇండియన్ జెన్సింగ్ ఆ ఒక పేరు కూడా ఉంది. రెండోది కపికచ్చు. ఆల్రెడీ నేను కాఫీలో చెప్పాను మీకు, అదే ఒక ఇంగ్రీడియంట్ కపికచ్చు, నికోనా ప్లూరెన్స్ అంటారు. ఆ ఒక ఇంగ్రీడియంట్ ఐ స్లిమ్ లో కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిసి ఐ స్లిమ్ అవుతుంది. ఐ స్లిమ్ అనేది సిర్ఫ్ ఓన్లీ ఒకటో రెండో ఇంగ్రీడియంట్ కాదు, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసి ఈ ఒక ప్రోడక్ట్ ని మేము ఐ స్లిమ్ ఫ్లాటమీస్ బార్ అంటాం. ఐ హోప్ యు గాట్ ది పాయింట్ క్లియర్. సో కమింగ్ టు ది ఎఫెక్టివ్స్ ఆఫ్ ఇట్. సపోజ్ ఎవరికైనా ఒక పేషెంట్ కి డయాబెటిస్ ఉంటే, డయాబెటిస్ ఏమైనా ఉంటే ఐ స్లిమ్ బార్ వాడొచ్చా వాడకూడదా? డెఫినెట్లీ వాడొచ్చు. యూ కెన్ గివ్ ఇట్ టు డయాబెటిస్ పీపుల్ ఆల్సో. సపోజ్ ఒకరికి ఏమైనా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే డెఫినెట్లీ మీరు ఐ స్లిమ్ ఇవ్వచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఏమైనా ఐ స్లిమ్ బార్ ఇవ్వాలంటే మొదటి 6 నెలలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తర్వాత ఇవ్వకూడదు. బిడ్డ పుట్టిన తర్వాత, ఎస్పెషల్లీ తల్లి పాలు ఇచ్చే టైంలో డెఫినెట్లీ మీరు ఫస్ట్ మంత్ తర్వాత, మొదటి నెల తర్వాత ఇది వాడాలి, స్టార్ట్ చేయాలి. మొదటి నెల తర్వాత వాడితే ఏమి ప్రాబ్లం ఉండదు. బిఫోర్ 1 మంత్, బిడ్డ పుట్టిన తర్వాత ఇమ్మీడియట్లీ వాడకూడదు. ఓకే, ఆఫ్టర్ 1 మంత్ వాడచ్చు. సో మొదటి నెల తర్వాత వాడచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఐ స్లిమ్ బార్ వాడండి. హార్ట్ డిసీజెస్ లో ఎస్పెషల్లీ ఏమవుతుందంటే, హృదయానికి సంబంధించిన అన్ని వ్యాధిలో మీకు కొవ్వు ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ని లిమిట్ చేయడానికి, నాశనం చేయడానికి ఐ స్లిమ్ బార్ అనేది ఒక మంచి ప్రోడక్ట్. డెఫినెట్లీ మీరు హార్ట్ ప్రాబ్లమ్స్ లో కూడా ఐ స్లిమ్ బార్ ని వాడవచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ మీ చర్మ సమస్యల్లో కూడా, చర్మ గురించి వ్యాధిలో కూడా మీరు ఐ స్లిమ్ బార్ ని వాడవచ్చు. ఐ హోప్ యు గాట్ దిస్ పాయింట్ క్లియర్. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఐ స్లిమ్ బార్ సో ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రాత్రి 7 o'clock నుంచి 9 o'clock వరకు ఆ ఒక టైంలో మీరు ఒక ఐ స్లిమ్ బార్ వాడితే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఒక 6 o'clock టైంలో ఒక లైట్ డిన్నర్ ఆహారం మీరు వాడొచ్చు. ఆఫ్టర్ దట్ 7 to 9 PM, ఇన్ బిట్వీన్ 7 to 9 PM ఆ ఒక టైంలో మీరు ఐ స్లిమ్ బార్ వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఐ హోప్ యు గాట్ మై పాయింట్ క్లియర్ మై ఫ్రెండ్స్. సో ముందుకు వెళ్దాం. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇస్ ఐ చార్జ్. ఐ చార్జ్ అనేది ఒక డ్రింక్.
ఐ చార్జ్ లో మీరు చూస్తే ఇది 100% న్యాచురల్ డ్రింక్ అంటాం మేము. ఐ చార్జ్ లో మీ ఒంట్లోని శక్తి పెరగడానికి, సో వాట్ ఎవర్ ద స్ట్రెంగ్త్ యూ హ్యావ్, స్టామినా యూ హ్యావ్, ఆ ఒక శక్తిని పెరిగించాలంటే డెఫినెట్లీ మీరు ఐ చార్జ్ వాడచ్చు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఐ చార్జ్ లో మీరు చూస్తే 80 హెర్బ్స్ ఉంటుంది దాంట్లో. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ చార్జ్ అనేది అగైన్, ఐ చార్జ్ లో నేను ఒక కొత్త విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కొత్త విషయం ఏంటంటే మీ ఇమ్యూనిటీకి స్ట్రెస్ కి ఒక సంబంధం ఉంది. అందరికీ తెలుసు స్ట్రెస్ అంటే ఏంటి అని, బట్ ఆ ఒక స్ట్రెస్ కి ఇమ్యూనిటీకి ఒక సంబంధం ఉంది. ఏ సంబంధం అంటే, సపోజ్ మీ బాడీలో ఏమైనా స్ట్రెస్ పెరిగితే మీ ఒక రోగ నిరోధక శక్తి ఏముంది అది తగ్గుతుంది. సో దానికి మీరు ప్రతిరోజు ఐ చార్జ్ వాడితే మీ రోగ నిరోధక శక్తి ఏముంది అది పెరుగుతుంది, ఆటోమేటికలీ మీ స్ట్రెస్ తగ్గుతుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఇమ్యూన్ స్ట్రెస్ సైకిల్ అంటాం. ఆ ఒక సంబంధం ఇది అందరికీ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దిస్. సో గోయింగ్ అహెడ్ మై డియర్ ఫ్రెండ్స్, స్ట్రెస్ అనేది మన కంప్లీట్ బాడీలో వస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక ఆర్గన్ పైన ఉండదు. సపోజ్ మీ తలలో మీ ఒక హెడ్ లో స్ట్రెస్ ఉంటే మీకు హెడ్ ఏక్స్ వస్తుంది, తలనొప్పి వస్తుంది. సిమిలర్లీ మీ కడుపులో ఏమైనా స్ట్రెస్ ఉంటే కడుపు నొప్పి వస్తుంది, మీ కాళ్ళలో ఏమైనా స్ట్రెస్ ఉంటే కాళ్ళు నొప్పి వస్తుంది. సో దిస్ ఇస్ హౌ స్ట్రెస్ విల్ కాజ్ ద ప్రాబ్లమ్ ఆన్ ద హోల్ బాడీ. సో ఐ చార్జ్ అనేది ఒక 100% న్యాచురల్ డ్రింక్. దాంట్లో 3 ముక్కలు ఉంటాయి. యాక్చువల్లీ 3 ఫార్ములేషన్స్. ఆ మొక్కల నుంచి చేసిన ఒక ఫార్ములేషన్ అంటాం మేము. 3 ఫార్ములేషన్స్. మొదటిది అశ్వగంధాధ్యరిష్టము, రెండోది బలారిష్టము, మూడోది ద్రాక్షాసము. టోటల్ మీరు ఈ ఒక 3 ఫార్ములేషన్స్ ని కలిసి 80 హెర్బ్స్ ఉంటాయి దాంట్లో. హౌ మచ్? 80 హెర్బ్స్ ఉంటాయి. సో ఒక ప్రశ్న 100% ఎవ్రీబడి ఈస్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. సార్ ముందు మన ప్రోడక్ట్ లో కన్నా అనేది ఒక మొక్క ఉంది సార్, ఇప్పుడు ఎందుకు లేదు? ఈ ఒక ప్రశ్న అందరూ అడుగుతా ఉన్నారు. యాక్చువల్లీ నేను ఒక విషయం నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను. కన్నా అనేది ఒక మంచి ఇంగ్రీడియంటే అది, ఓకే. బట్ ఆ ఒక ఇంగ్రీడియంట్ మన ప్రోడక్ట్ ఐ చార్జ్ లో వేస్తే ఏమేమో ప్రాబ్లమ్స్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ గురించి నేను మీకు చెప్తాను ఇప్పుడు. మొదటి ప్రాబ్లము ఇంపోర్ట్ ప్రాబ్లం. ఆ ఒక ఇంగ్రీడియంట్ సౌత్ ఆఫ్రికా దేశంలో మాత్రమే దొరుకుతుంది. యాక్చువల్లీ అక్కడి నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేయడానికి చాలా రిస్ట్రిక్షన్స్ వేసేసారు. రెండో ప్రాబ్లం, మన ప్రోడక్ట్స్ అన్ని ప్రోడక్ట్స్ కి ఆయుష్ ప్రీమియం లైసెన్స్ దొరుకుతా ఉంది. ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ కి దొరికింది. బట్ నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఇంకొక 2 నెలల్లో సెప్టెంబర్ టైంలో మీరు చూస్తే అన్ని ప్రోడక్ట్ ప్యాకేజింగ్ పైన మీకు ఆయుష్ ప్రీమియం ముద్ర, ఆయుష్ ప్రీమియం లోగో మీకు లభిస్తుంది. ఆయుష్ ప్రీమియం లోగో మీకు లభించాలంటే మీకు మన ప్రోడక్ట్ ఐ చార్జ్ లో కన్నా ఉండకూడదు. సపోజ్ మన ప్రోడక్ట్ కన్నా ఉంటే, మన ప్రోడక్ట్ ఐ చార్జ్ లో కన్నా ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఆ ఒక ఆయుష్ ప్రీమియం ముద్ర మాకు దొరకదు. దట్ ఈస్ ద రీజన్ వై కన్నా మేము తీసేసాం. సో బట్ కన్నా లేదంటే మన ప్రోడక్ట్ లో 80 హెర్బ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ 80 హెర్బ్స్ ఏం చేస్తుందంటే మీ నైసర్గికంగా, ప్రాకృతికంగా ఆ ఒక శక్తిని పెరుగుతుంది బాడీలో. సో ఆటోమేటికలీ మీకు ఆ ఒక ఎనర్జీ లభిస్తుంది ప్రతిరోజు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఐ చార్జ్ మై డియర్ ఫ్రెండ్స్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఐ చార్జ్ ఒకటే ప్రోడక్ట్ కంప్లీట్ ఇండియాలో, భారతదేశంలో మీరు చూస్తే ఈ ఒక ప్రోడక్ట్ ఎనర్జీ డ్రింక్ లో కేఫీన్ లేదు, షుగర్ లేదు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్, ఈ ఒక ప్రోడక్ట్ లో కేఫీన్ ఉండదు, షుగర్ ఉండదు. దానికే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా అంటాం మేము. సో ఐ చార్జ్ లో స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, అలర్ట్నెస్ పెరుగుతుంది, ఎండ్యూరెన్స్ అండ్ ఎనర్జీ పెరుగుతుంది, రిజువినేషన్, కంప్లీట్ బాడీ రిజువినేషన్ అవుతుంది, ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, మీ మెమొరీ ప్రాబ్లమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ఎగ్జాక్ట్లీ ఐ చార్జ్ ఇస్ హెల్పింగ్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్. సో గోయింగ్ అహెడ్, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా ఐ చార్జ్ మీరు ఇవ్వచ్చు, ఎందుకంటే ఐ చార్జ్ లో చక్కెర ఉండదు. బీపీ పేషెంట్స్ కి కూడా మీరు ఐ చార్జ్ ఇవ్వచ్చు, బీపీ కూడా స్ట్రెస్ లెవెల్స్ నుంచి కంట్రోల్ అవుతుంది. పిల్లలకు, చిన్న పిల్లలకు 6 సంవత్సరం తర్వాత మీరు డెఫినెట్లీ ఐ చార్జ్ ఇవ్వండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఐ చార్జ్ లో హ్యాబిట్ ఫార్మింగ్ ఏం లేదు, అదొక అలవాటు చేసే పదార్థం ఏం లేదు. మీకు ఏమీ అలవాటు ఉండదు. ఒకసారి మీకు ఇష్టం ఉంటే ఐ చార్జ్ తాగొచ్చు, సెకండ్ డే మీకు వద్దంటే ఐ చార్జ్ మీరు తాగకూడదు. యూ కెన్ స్టాప్ ఇట్, నో ఇష్యూస్. బట్ ఏమీ అలవాటు ఉండదు మన శరీరంలో. సో కెన్ దిస్ బి టేకన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్? ఏ టైంలో కూడా మీరు ఐ చార్జ్ 1 క్యాన్ యూజ్ చేయండి. ప్రతిరోజు 2 నుంచి 3 క్యాన్ ఐ చార్జ్ మీరు ప్రతిరోజు తాగొచ్చు. హెల్త్ బెనిఫిట్స్ కోసం ప్రతిరోజు మీరు 2 నుంచి 3 క్యాన్ తాగితే
మీకు మంచి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, మంచి ఎనర్జీ మన బాడీలో 7 to 8 hours మన బాడీలో ఆ ఎనర్జీ పెరుగుతుంది. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ క్లియర్ మై ఫ్రెండ్స్. సో గోయింగ్ అహెడ్, కమింగ్ విత్ ద లాస్ట్ ప్రోడక్ట్ విచ్ ఇస్ అవర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ మన కంపెనీలో. ఒక అద్భుతమైన ఒక ప్రోడక్ట్ అంటే చర్మ వ్యాధులకి, చర్మ సమస్యలకి ఒక అద్భుతమైన ప్రోడక్ట్, అది ఐగ్లో. ఐగ్లో అనేది ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోడక్ట్ అంటాం మేము. ఇది మొదటి ఒక ప్రోడక్ట్ కంప్లీట్ భారతదేశంలో మీరు చూస్తే చర్మ సమస్యలకి ఒక ప్రోడక్ట్. మీరు యువర్ టేకింగ్ ఇట్ ఇంటర్నల్లీ, మీరు అది తాగుతా ఉన్నారు. అది తాగితే మీరు ఏమవుతుందంటే బయట మీ చర్మం ఉంటుంది కదా, ఆ చర్మానికి ఒక కాంతి వస్తుంది, ఆ ఒక చర్మానికి ఒక గ్లో వస్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఐగ్లో మై డియర్ ఫ్రెండ్స్. సో గోయింగ్ అహెడ్, ఐగ్లో అనేది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐగ్లో అని చెప్తే, హూ డజంట్ వాంట్ బ్రైటర్, యంగర్ లుకింగ్ అండ్ హెల్తీ స్కిన్. అందరికీ ఒక బ్రైట్ స్కిన్ కావాలి, ఒక చిన్న వయసులో మేము కనిపించాలి, అండ్ ఒక ఆరోగ్యమైన ఒక చర్మం కావాలి అందరూ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సౌందర్యం అంటే ఏంటి? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సౌందర్యం అంటే ఏంటి? బయట నుంచి కనిపిస్తున్న సౌందర్యం కాదు. యాక్చువల్లీ సౌందర్యం అంటే మీ ఆంతరిక సౌందర్యం ఉండాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సౌందర్యం అంటే మీ చర్మం పైన కనిపించే సౌందర్యం ఇట్ ఇస్ నాట్ ద బ్యూటీ. యాక్చువల్లీ ఆంతరిక సౌందర్యానికి మేము సౌందర్యం అంటాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐగ్లో ఏం చేస్తుందంటే, నార్మలీ సపోజ్ మీరు ఐగ్లో తాగితే మీ లివర్ ప్యూరిఫికేషన్ అవుతుంది, బయట నుంచి మీ చర్మ సమస్యలన్నీ తగ్గుతుంది. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐగ్లో డస్. ఐగ్లోని మేము న్యూట్రీ కాస్మెటిక్ ప్రోడక్ట్ అంటాం. వి కాల్ దిస్ ఐగ్లో యాజ్ న్యూట్రీ కాస్మెటిక్ ప్రోడక్ట్. సి ఇండియా దేశంలో, భారతదేశంలో మీరు ఈ రోజు మీరు చూస్తే 2463.49 బిలియన్ బై 2024 ఈ ఒక కాస్మెటిక్ మార్కెట్ పెరుగుతా ఉంది మన దేశంలో. బికాస్ అందరికీ ఈ ఒక కాస్మెటిక్స్ మేము అప్లై చేస్తాం కదా బయట నుంచి, దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి. ఒక చిన్న పౌడర్ అవ్వచ్చు, మీ సోప్ అవ్వచ్చు, మీ క్రీము, వాట్ అండ్ ఆల్ కాస్మెటిక్ సర్జరీస్ అవుతుంది ఈ ఒక రోజులో, బట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటుంది దాంట్లో. బట్ ఈ ఒక రోజులో మీరు ఏం చేయాలంటే, ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, ఆ ప్రోడక్ట్ పేరు ఐగ్లో. ఐగ్లో మీరు బయట నుంచి మీరు తాగితే అది లోపల నుంచి పని చేస్తుంది, ఆటోమేటికలీ బయట మీరు చర్మం ఏమంటుంది, చర్మంలో కాంతి లభిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఐగ్లో మై డియర్ ఫ్రెండ్స్. సో గోయింగ్ అహెడ్, న్యూట్రీ కాస్మెటిక్ మార్కెట్. ఈ ప్రోడక్ట్ ఐగ్లో అనేది ఒక న్యూట్రీ కాస్మెటిక్ ప్రోడక్ట్ అంటారు. న్యూట్రీ కాస్మెటిక్ ప్రోడక్ట్ అంటే మీ ఈ ఒక ప్రోడక్ట్ లో మీకు న్యూట్రిషన్ లభిస్తుంది, బ్యూటీ కూడా లభిస్తుంది, అంటే పౌష్టికాంశము లభిస్తుంది, మీకు సౌందర్యము లభిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ న్యూట్రీ కాస్మెటిక్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ మై పాయింట్ ఇస్ క్లియర్. సో ఐగ్లోలో మీరు చూస్తే మొదటి ఇంగ్రీడియంట్ ఐగ్లోలో సాఫ్రన్. సాఫ్రన్ అంటే కేసర్ అంటారు, కుంకుమం కేసర్. సో ఈ ఒక కేసరు అందరికీ ఇది తెలుసు యాక్చువల్లీ. సో మీకు ఇండియాలో లభిస్తుంది. బట్ మన ప్రోడక్ట్ ఐగ్లోలో మేము యూజ్ చేసే ఒక కేసరు కశ్మీర్ నుంచి వచ్చింది. సో మీకు ఈ విషయం తెలుసు మీకు యాక్చువల్లీ. కశ్మీర్ లో ఉన్న ఒక కేసర్ కి ఇట్ ఇస్ కాల్డ్ as the world's best quality saffron. ఆ ఒక కంప్లీట్ వరల్డ్ మీరు కంపేర్ చేస్తే ద బెస్ట్ క్వాలిటీ ప్రపంచంలో దొరికేది ఆ ఒక కాశ్మీర్ వ్యాలీలో మాత్రమే. ఆ ఒక ఎక్స్పెన్సివ్ కాశ్మీర్ సాఫ్రన్ ని మన ప్రోడక్ట్ ఐగ్లోలో మేము యూజ్ చేస్తాం. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సాఫ్రన్ అనేది ఒక కొత్త ఇంగ్రీడియంట్ ఏం లేదు. మన భారతదేశంలో మీరు చూస్తే పాత కాలంలో కూడా సాఫ్రన్ ని యూజ్ చేస్తూ ఉన్నారు. నార్మల్లీ మీకు తెలుసు, పాల్లో కేసర్ వేసి పాలు తాగుతారు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ పీపుల్ ఆర్ డూయింగ్. ద సేమ్ ఫిలాసఫీ ఈజ్ ఆల్సో యూజ్డ్ హియర్. మన ప్రోడక్ట్ లో కూడా సాఫ్రన్ ని మేము యూజ్ చేసి ఐగ్లో తయారు చేశాం. సాఫ్రన్ అనేది, కేసర్ అనేది ఆయుర్వేద గ్రంథంలో 5000 years బ్యాక్ ఇది ఒక డిస్క్రిప్షన్ మనకు దొరికింది. యాక్చువల్లీ రాశారు దాని గురించి, సాఫ్రన్ గురించి ఆయుర్వేద గ్రంథంలో రాశారు. ఏం రాశారంటే, స్కిన్ ప్రాబ్లమ్స్ కి, చర్మానికి, ఆ సమస్యలకి, చర్మ వ్యాధులకి ఎస్పెషలీ యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియాని నాశనం చేయడానికి, ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి, స్వెల్లింగ్ ని తగ్గించడానికి సాఫ్రన్ అనేది ఒక మంచి ఇంగ్రీడియంట్ అని 5000 years బ్యాక్ మన ఆయుర్వేద గ్రంథంలో రాశారు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్రన్ మై డియర్ ఫ్రెండ్స్. దానికి మేము ఈ ఒక సీక్రెట్ ని తీసి మన ప్రోడక్ట్ ఐగ్లోలో సాఫ్రన్ ని మేము యూజ్ చేసాం. దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ కేసర్. సో గోయింగ్ అహెడ్, సాఫ్రన్ మాత్రమే కాదు, మన ప్రోడక్ట్ లో ప్లాంట్ కొలాజన్ కూడా ఉంటుంది. సి ప్లాంట్ కొలాజన్ అంటే ఏంటంటే, మీ స్కిన్ లో కొలాజన్ న్యాచురల్లీ ఉంటాయి, సహజంగా కొలాజన్ ఇక్కడ ఉంటుంది. బట్
సపోజ్ మీ ఏజ్ అయ్యే టైంలో ఏమవుతుందంటే మీకు ఏజ్ పెరిగితే కొలాజిన్ లూజ్ అవుతుంది. ఒకసారి కొలాజిన్ లూజ్ అవుతే ఏమవుతుందంటే మీ స్కిన్ టైట్నెస్ పోతుంది, స్కిన్ టైట్ గా ఉండదు. సో మన ప్రోడక్ట్ మీరు ఐదులో ప్రతిరోజు మీరు తాగితే స్కిన్ టైట్ అవుతుంది, అంటే మీ కొలాజిన్ పెరుగుతుంది మీ చర్మంలో, ఆటోమేటికలీ స్కిన్ టైట్నెస్ వస్తుంది. మీ ఏజ్ సపోజ్ ఈ రోజు మీరు చూస్తే ప్రిమెచ్యూర్ ఏజింగ్ అంటాం మేము. ఒక 30 సంవత్సరం ఒక మనిషిని మీరు చూస్తే 60 సంవత్సరం లాగా వాడు కనిపిస్తారు. యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ప్రిమెచ్యూర్ ఏజింగ్. ఈ ఒక ప్రోడక్ట్ ని మీరు ప్రతిరోజు వాడితే ప్రిమెచ్యూర్ ఏజింగ్ తగ్గుతుంది, మీ స్కిన్ హెల్త్ పెరుగుతుంది, స్కిన్ టైట్ అవుతుంది. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. సో సెకండ్ ఇంగ్రీడియంట్ మీరు చూడండి, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. ప్రాబబ్లీ మీకు అందరికీ తెలుసు రెస్వెరట్రాల్ అంటారు. రెస్వెరట్రాల్ అనేది గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ లో ఉంటుంది. ఈ ఒక ఇంగ్రీడియంట్ మన ప్రోడక్ట్ ఐగ్లోలో మేము వేసాము. ఈ ఒక రెస్వెరట్రాల్ అనేది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. ఈ ఒక రెస్వెరట్రాల్ ని ప్రతిరోజు మేము సేవిస్తే ఆటోమేటికల్లీ మీ స్కిన్ హెల్త్ పెరుగుతుంది. సో నెక్స్ట్ మీరు చూస్తే మన ప్రోడక్ట్ లో కోజిక్ యాసిడ్ ఉంటుంది. కోజిక్ యాసిడ్ అంటే నార్మల్ యాసిడ్ కాదు అది. ఓకే, డోంట్ థింక్ దట్ ఒక యాసిడ్ లాగా ఉంటుంది, అది మన బాడీని మంటమవుతుంది, బర్న్ అవుతుంది అని. నో, కోజిక్ యాసిడ్ అనేది ఒక సహజంగా ఒక ప్రాకృతికంగా ఒక యాసిడ్ అది. ఈ కోజిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే సూర్య నుంచి కిరణాలు వస్తుంది కదా, ద సన్స్ రేస్, దాంట్లో అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఆ ఒక అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ మీ చర్మం పైన పడితే మీకు స్కిన్ క్యాన్సర్స్ లాగా ఒక వ్యాధి కూడా రావచ్చు. సో ప్రతిరోజు మీరు ఐగ్లో ఏమైనా వాడితే సన్ డ్యామేజ్, ఆ సూర్య కిరణాల నుంచి ఏం డ్యామేజ్ అవుతుంది మీ చర్మానికి, అది మీరు ఆపచ్చు. దట్ యూ కెన్ స్టాప్ ఇట్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మీరు చూస్తే మన ప్రోడక్ట్ లో లికరైజ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. లికరైజ్ అంటే మేము ఎస్టి మధు అంటాము. ఓకే, ఎస్టి మధు అంటాము. ఇది ఒక చిన్న మొక్కలు, ఇది ఒక చిన్న మొక్క. ఆ ఒక మూలాన్ని మేము యూజ్ చేస్తా ఉన్నాము. ఈ ఒక మొక్క నుంచి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ లికరైజ్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేసే టైంలో డార్క్ స్పాట్స్, మీ స్కిన్ పైన డార్క్ స్పాట్స్ ఉంటాయి లైక్ డాట్. ఆ ఒక డాట్స్ ని నాశనం చేయడానికి లికరైజ్ ఎక్స్ట్రాక్ట్ ఒక మంచి ఇంగ్రీడియంట్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గురించి నేను మాట్లాడబోతున్నాను ఇప్పుడు. ఇట్స్ కాల్డ్ as ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్. ల్యూటిన్ అనేది మీ మారీగోల్డ్ ఫ్లవర్ లో ఉంటుంది. మారీగోల్డ్ ఫ్లవర్ అనేది మీరు చూసారు, మారీగోల్డ్ ఫ్లవర్ ఆరెంజ్ కలర్ గా ఉంటుంది. ఆ ఒక ఫ్లవర్ లో ల్యూటిన్ మనకు లభిస్తుంది. యాక్చువల్లీ ప్రతిరోజు మీరు ఐగ్లో వాడితే మీ స్కిన్ లో ఉన్న మాయిశ్చర్, ఇంకొక విషయం నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను మీకు, మీ చర్మము డ్రైగా ఉంటే ప్రాబ్లం ఉంటుంది. చర్మంలో నార్మలీ వాటర్ కంటెంట్ ఉండాలి, మాయిశ్చర్ ఉండాలి. సపోజ్ మాయిశ్చర్ లేదంటే మీ చర్మం ఏమైనా డ్రై ఉంటే మీకు వ్యాధులు వస్తుంది. సో ప్రతిరోజు మీరు ఐగ్లో తాగితే మీ చర్మంలో ఉన్న హైడ్రేషన్, మాయిశ్చర్ పెరుగుతుంది, మీకు ఏ రకాల చర్మ వ్యాధులు భవిష్యత్తులో రాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మీరు చూస్తే CoQ10 అంటాం మేము. CoQ10 అనేది ఒక ఎంజైమ్. ఏమవుతుందంటే ప్రతిరోజు మీరు ఐగ్లో తాగితే చర్మంలో కూడా శక్తి వస్తుంది. మీ శరీరానికి, మీ ఒంట్లో శక్తి ఉంది, అందరికి తెలుసు అది. బట్ చర్మం కూడా మీకు శక్తి ఉండాలి. చర్మంలో శక్తి లేదంటే బాడీ బిల్డర్ చాలా బాడీ ఉంటుంది యాక్చువల్లీ, బట్ చర్మంలో శక్తి లేదు. సో ఎలా కనిపిస్తాడో మీరే ఇమాజిన్ అబౌట్ ఇట్. సో మన బాడీలో చర్మం కూడా ఒక ఆర్గన్. సో చర్మానికి ఏమైనా ఎనర్జీ రావాలంటే న్యాచురల్ CoQ10 నుంచి ఎనర్జీ లభిస్తుంది. సో ప్రతిరోజు మీరు ఐగ్లో వాడితే చర్మానికి కూడా ఎనర్జీ లభిస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు అందరికీ ఇప్పుడు ఐగ్లో గురించి, ఇంగ్రీడియంట్స్ గురించి చాలా విషయం దొరికింది. ఐ హోప్ దిస్ ఇస్ అండర్స్టూడ్. సో గోయింగ్ అహెడ్ మై ఫ్రెండ్స్, ఐగ్లో నుంచి ఏ బెనిఫిట్స్ వస్తుంది శరీరానికి? మొదటిది స్కిన్ లైటన్ చేస్తుంది. అంటే సపోజ్ ఏమైనా డార్క్ కాంప్లెక్షన్ ఉంటే అది లైట్ టోన్ అవుతుంది. యాంటీ ఏజింగ్, ఆల్రెడీ ఈ గురించి నేను చెప్పాను మీకు. ఏజ్ ఇస్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. సపోజ్ మీ ఒక టైట్నెస్ ఆఫ్ ద స్కిన్ రావాలంటే ప్రతిరోజు మీరు ఐగ్లో వాడండి. యాంటీ రింకిల్, నార్మల్ ఇప్పుడు మీరు చూడండి 25-26 ఇయర్స్ ఆ ఒక చిన్న ఒక ఏజ్ లో కూడా రింకల్స్ వస్తా ఉంది స్కిన్ పైన. ఆ రింకల్స్ రిడక్షన్ చేయాలంటే మీరు ప్రతిరోజు ఐగ్లో వాడాలి. స్కిన్ మాయిశ్చరైజింగ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ చర్మంలో నార్మలీ వాటర్ కంటెంట్ లేదు. సపోజ్ ఆ వాటర్ కంటెంట్ పెరగాలంటే మీరు ప్రతిరోజు ఐగ్లో వాడితే ఆ ఒక వాటర్ కంటెంట్, ఆ ఒక మంచి నీరు కంటెంట్ మీ చర్మంలో పెరుగుతుంది. మీకు ఏ రకాల వ్యాధులు, చర్మ వ్యాధులు రాదు. డార్క్ స్పాట్ రిడక్షన్, ఆ చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గుతుంది. బ్లెమిష్ కంట్రోల్ అవుతుంది. రేడియంట్ కాంప్లెక్షన్, అంటే మీ చర్మంలో ఏమవుతుందంటే ఒక కాంతి వస్తుంది, ఒక ఏమంటారు, ఒక గ్లో వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as స్కిన్ గ్లో, మై డియర్ ఫ్రెండ్స్.
సో ఫైనలీ టాకింగ్ అబౌట్ ద స్కిన్ డ్యామేజ్ కంట్రోల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏమవుతుందంటే ప్రతిరోజు మేము ఈ పొల్యూషన్ లో, ఈ ఒక కాలంలో మీరు చూస్తే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఆ ఒక పొల్యూషన్ లో కార్బన్ మోనాక్సైడ్, అన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. అవన్నీ మా చర్మం పైన పడితే మాకు రోగాలు వస్తుంది. సో కంప్లీట్ ఒక స్కిన్ ని, చర్మాన్ని ఒక ఆరోగ్యం కావాలంటే ప్రతిరోజు మీరు ఐగ్లో వాడాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐగ్లో, మై డియర్. సో నెక్స్ట్ స్కిన్ రిజువినేషన్. కంప్లీట్ ఓవరాల్ మన బాడీలో స్కిన్ ఉంటుంది. నేను ఫేస్ మాత్రమే చూపిస్తా ఉన్నాను. సో దట్ డస్ నాట్ మీన్ దట్ ఫేస్ పైన మాత్రం, ముఖం పైన మాత్రమే ఐగ్లో పనిచేస్తుంది అండి. నో, చర్మం ఎక్కడెక్కడ ఉంది మీ బాడీలో అన్ని స్థలాల్లో ఐగ్లో పనిచేస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనలీ లివర్ డీటాక్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో ఒకటే లివర్ ఉంది. ఆ లివర్ అనేది ఒక డస్ట్బిన్ లాగా. ఏమేమి మీరు తింటారో, చేస్తారో, వాడతారో అన్ని లివర్ లో పోతుంది. యాక్చువల్లీ లివర్ ఒక డస్ట్బిన్ లాగా మన బాడీలో. ముందు మీరు లివర్ ని క్లీన్ చేస్తే ఆటోమేటికలీ మీ రక్తం శుద్ధమవుతుంది, రక్త ప్యూరిఫికేషన్ అవుతుంది. ఓకే, మీ రక్తంలో ఒక ప్యూరిఫైడ్ బ్లడ్ వస్తుంది. డెఫినెట్లీ మీకు మంచి చర్మం లభిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐగ్లో, మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ ఒక పాయింట్ మీకు అందరికీ అర్థమైంది. సో కమింగ్ టు ద లాస్ట్ స్లైడ్, ఎఫెక్టివ్స్ ఆఫ్ ఐగ్లో. ఐగ్లో అనేది అన్ని జెండర్లకు అది మంచి ప్రోడక్టే. అది ఆడవాళ్ళకి మాత్రమే కాదు. ఎవరో నాకు ఒక ప్రశ్న అడిగారు, యాక్చువల్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఐగ్లో చేసే వస్తారు. లేదు, అందరికీ, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, చిన్న పిల్లలకి అందరికీ మీరు ఐగ్లో ఇవ్వండి ఫర్ బెస్ట్ రిజల్ట్స్. మంచి ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం మీకు కావాలంటే ప్రతిరోజు 1 నుంచి 2 ఐగ్లో శాషెస్ మీరు వాడాలి. భోజనం చేసే 15 నిమిషాలు తర్వాత, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఫుడ్ 15 నిమిషాల తర్వాత మీరు వాడితే డెఫినెట్లీ మీకు మంచి చర్మ ఆరోగ్యం లభిస్తుంది. క్యాన్ బి కన్స్యూమ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. సో ఆల్రెడీ నేను ఈ విషయం మీకు చెప్పాను. ఏ వెల్నెస్ ప్రోడక్ట్ ఉంటే కూడా మీరు అట్లీస్ట్ 3 months 90 days ఇది వాడితే డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫైనలీ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అన్ అడ్జువెంట్. సపోజ్ మీరేమైనా కాస్మెటిక్స్ వాడుతూ ఉంటే కూడా మన ప్రోడక్ట్ ఐగ్లో మీరు వాడండి. తప్పకుండా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ మీకు లభిస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్. I hope the points are clear. So with this I am going to end my session on KYC. ఈ ఒక KYC నుంచి మీకు చాలా ఇప్పుడు మన వెల్నెస్ ప్రోడక్ట్స్ గురించి, మన అద్భుతమైన వెల్నెస్ ప్రోడక్ట్స్ గురించి మీకు కొంచెం జ్ఞానం లభిస్తుంది అని నేను అనుకున్నాను ఇప్పుడు. I hope you have got this knowledge. With this knowledge please go ahead. మీరు ముందు మీరు ఫీల్డ్ ఈ రోజు మాట్లాడాను అవన్నీ పాయింట్స్ మీరు తీసి డెఫినెట్లీ ఫీల్డ్ లో మీరు మాట్లాడండి. డెఫినెట్లీ ప్రమోషన్ లో, సేల్స్ లో చాలా పెరుగుతుంది. ప్లీజ్ డూ దిస్. విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ మై సెషన్ ఆన్ దిస్ KYC. థ్యాంక్స్ ఫర్ పేషెంట్ హియరింగ్. అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకోతున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.